దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. తెహిలా మినిస్ట్రీస్ సాయంకాలపు ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో మనందరము దేవుని సన్నిధిలో దేవుని నామాన్ని మహిమపరిచేవారిగా, ఘనపరిచేవారిగా, ప్రతిరోజు ఆయన సన్నిధిలో కనిపించేవారిగా, దేవాది దేవుడు మనల్ని ఉంచినందుకై, ఇట్టి సమయాన్ని దేవుడు మనకు దయచేస్తున్నందుకై, దేవుని శ్రేష్టమైన నామమునకు నా వందనాలు చెల్లిస్తున్నాను. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను. తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసేదను. కృప నిత్యము స్థాపింపబడుననియు, ఆకాశమందే నీ విశ్వాస్యతను స్థిరపరుచుకొందువనియు నేను అనుకొనుచున్నాను. దేవా, నీ కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను. తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియచేసేదను. తరతరములకు నీ సింహాసనమును స్థాపించదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి ఉన్నాను. యెహోవా, ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది. పరిశుద్ధ దూతల సమాజములో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. మింటను యెహోవాకు సాటి అయిన వాడెవ్వడు? దైవపుత్రులలో యెహోవా వంటి వాడెవ్వడు? పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు. తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు. యెహోవా, సైన్యములకు అధిపతియగు దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు? మన దేవుడు సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు. ఆకాశ వైశాల్యములు ఆయన ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నవి. మింటను యెహోవాకు సాటి అయిన వాడెవ్వడు? దైవపుత్రులలో యెహోవా వంటి వాడెవ్వడు? ఈ లోకంలో దేవుళ్ళు అనబడేవారు అనేక మంది ఉండవచ్చునుగాక. అయితే మింటను యెహోవాకు సాటి అయినటువంటి దేవుడు ఎవరు లేరు. దైవపుత్రులలో యెహోవా వంటి వారెవరు కూడా లేరు. అంచేత మనం ఆరాధించేటటువంటి దేవుడు, ఈ సర్వ సృష్టిని సృష్టించినటువంటి దేవుడు, ఆకాశము కింద భూమి మీద ఆయన కంటే గనుడైన దేవుడు వేరొక దేవుడు లేడు. అట్టి ఆ గొప్ప దేవుని సన్నిధిలో చేరిన మనందరము కూడా మన హృదయములు తెరచి దేవుని నామాన్ని మహింపరుద్దాం, ఆరాధిద్దాం, ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అనుదినము నీ కృపాతిశయమును మేము కీర్తించేవారిగా, ప్రభువా, మరి తరతరములకు కూడా నీ విశ్వాస్యతను మా నోటితో తెలియజేసేవారిగా, తెహిల్లా సంఘముగా మీరు మమ్మల్ని ఉంచినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభు, మరి నీకంటే గనుడైనటువంటి దేవుడు ఈ లోకంలో లేడు. పరిశుద్ధ దూతల సభలో మీరు మిక్కిలి భీకరుడు. తన చుట్టూనున్న వారందరికంటే మీరు భయంకరుడైనటువంటి దేవుడు. సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు. మీకంటే బలాఢ్యుడు ఈ లోకంలో ఎవరూ లేరు తండ్రి. నీవు ఈ లోకమునంతా కూడా ఆవరించి ఉన్నావు. సముద్రపు పొంగును అణుచువాడవు నీవే. దేవా, నీ వందనాలు, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ బాహుబలము చేత ఇదిగో మా శత్రువులను చెదరగొట్టిదివి. ఆకాశము నీదే, భూమి నీదే, లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి. దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. సహాయం దయచేయండి, మీ కృప దయచేయండి. ఈ సాయంకాలపు ఆరాధనలో ఆ స్వరములెత్తి మిమ్మల్ని స్తుతించడానికి సమృద్ధి అయినటువంటి మీ కృప మెండుగా మాకు దయచేయమని, వచ్చిన ప్రతి కుటుంబమును మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ ఆరాధన అంతటిలో ఆది నుంచి అంతము వరకు కూడా మీరే తోడై ఉండి నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో
ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. రైట్. మరి ఆరాధన భారతీ సిస్టర్ మనల్ని ఆరాధనలో నడిపిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభువా. కృపగల దేవా, దయగల తండ్రి, కరుణామయుడైన తండ్రి, సర్వశ్రేష్ఠుడైన ప్రభువా తండ్రి. ఇదిగో నాయన ఈ గొప్ప సాయంకాల దినమున నిన్ను ఆరాధించటానికి, నిన్ను స్తుతించటానికి, నీకు కృతజ్ఞతాస్తుతులను మనస్ఫూర్తిగా చెల్లించటానికి ఉత్సాహంతో మేము టెహిల్లా మినిస్ట్రీస్ లోని ప్రతి ఒక్కరము కూడి ఉన్నాం తండ్రి. ఈ ఆరాధన అంతటిని నువ్వు నడిపించమని కోరుకుంటున్నాం తండ్రి. ఎందుకంటే మాది అంటూ ఏది లేదు నాయన. నిన్ను చేరుకున్న మరుక్షణము నీలో మేము కలిసిపోయాం తండ్రి. మా ఉనికి అంటూ ఏదీ లేదు. ఉన్నదంతా పరిశుద్ధాత్మ తండ్రి. ఇదిగో నాయన, పాడేది నేను కాదు తండ్రి, పాడించేది నువ్వు నాయన. నా స్వరాన్ని సుస్వరంగా చేయమని కోరుకుంటున్నాను తండ్రి. నిన్ను స్తుతించి నీకు కృతజ్ఞతాస్తుతులను ఆరాధనాపూర్వకంగా తెలియజేసే ఆ శక్తిని మాకివ్వమని నిన్ను బ్రతిమలాడుకుంటూ మొట్టమొదటి ఆరాధన, కరుణించవా దేవా, కరుణాత్ముడా రావా. కరుణించవా దేవా, కరుణాత్ముడా రావా. నీ ప్రేమలోనే కావుమా. కరుణించవా దేవా, కరుణాత్ముడా రావా. నీ ప్రేమలోనే కావుమా. శ్రమలోనా తోడలేక శిలనైనా కానే కాక వేసారిపోయా నేసయ్యా. పిలిచాను నిన్నే దేవా, కడదాకా నాతో రావా. నా జీవదాత యేసయ్యా. కరుణించవా దేవా, కరుణాత్ముడా రావా. నీ ప్రేమలోనే కావుమా. ఆశే నీవై నాలో, నా జీవగమనములోనా దారే చూపే నాకు నీ వాక్య వెలుగులలోనా. నీలో నివాసమే నాలోని కోరిక, నీ స్నేహ బంధమే సంతోష కానుక. నీలో నిరీక్షణే నా మౌన గీతిక. కాలాలు మారినా నీవుంటే చాలిక. కరుణించవా దేవా, కరుణాత్ముడా రావా. నీ ప్రేమలోనే కావుమా. శ్రమలోనా తోడలేక శిలనైనా కానే కాక వేసారిపోయా యేసయ్యా. పిలిచాను నిన్నే దేవా, కడదాకా నాతో రావా. నా జీవదాత యేసయ్యా. నీ ప్రేమే నాపై చూపి నా చేయి విడువని దేవా. ధైర్యం నాలో నింపి
నా తోటి నడిచిన దేవా, నీ ప్రేమే నాపై చూపి నా చేయి విడువని దేవా, ధైర్యం నాలో నింపి నా తోటి నడిచిన దేవా, నీ సత్య మార్గమే నా జీవ బాటగా, నీ నామ ధ్యానమే నాలోని శ్వాసగా, నీలోనే ఏకమై నీ ప్రేమ సాక్షినై సాగాలి యేసయ్యా నా జీవితాంతము. కరుణించవా దేవా, కరుణాత్ముడా రావా, నీ ప్రేమలోనే కావుమా, శ్రమలోన తోడలేక శిలనైనా కానే కాక వేసారి పోయా యేసయ్యా, పిలిచాను నిన్నే దేవా, కడదాకా నాతో రావా, నా జీవదాత యేసయ్యా, కరుణించవా దేవా, కరుణాత్ముడా రావా, నీ ప్రేమలోనే కావుమా. అవును తండ్రి, నువ్వు కరుణించకపోతే ఏ పాటి వారమయ్యా, కరుణాత్ముడువయ్యా తండ్రి, నీ ప్రేమతోటే మమ్మల్ని కాచి కాపాడుతున్నావు నాయనా. ఎంతటి ప్రేమ తండ్రి మా పైన, పాపుల కోసం మరి సిలువపై బలియాగాన్ని మా కోసమే అర్పించి మా కోసమే రక్తాన్ని చిందించి మా పాపాలన్నీ కడిగేశావు నాయనా. నేనున్నాను, మీకు భయం లేదని చెప్పావు తండ్రి. పిలిస్తే పలికే దేవుడు తండ్రి. ప్రతి క్షణము మా కూడా ఉండి మేము ఎప్పుడు పిలిస్తే నీ నీ యొక్క ఆపన్న హస్తాన్ని మాకు అందించడానికి సిద్ధంగా ఉన్న దేవా, నీకు కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తున్నానయ్యా. ఆశగా ఉన్నావు తండ్రి. మా జీవన గమనం నీవై నడిపించావు నాయన. నీలో నివాసం ఉంటే చాలు తండ్రి. ఈ ఒక్క కోరికతో జీవిత కాలం అంతా నీ సేవ చేసుకునే భాగ్యాన్ని మాకు ఇవ్వమని ఈ టెహిల్లా మినిస్ట్రీస్ లోని ప్రతి ఒక్కరికి అంతటి ఆశ, నిన్ను ఆరాధించాలి, నిన్ను స్తుతించాలి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఆ కోరికతో మా జీవనాన్ని మేము గడిపినప్పుడు మాలో ఈ భౌతికమైన ప్రపంచంలో నశించిపోయే ప్రతి కోరిక వాటంతటవే తీరిపోతుందనే సత్యం నీ ప్రేమతో తెలుసుకున్నామయ్యా. అవును తండ్రి, నీ ప్రేమ మాపై చూపించి తండ్రి, మా చెయ్యి విడవకుండా నడిపించు నాయన. మాలో ధైర్యాన్ని, ఆశను, శక్తిని నింపు తండ్రి. బలము చేత కాదు, శక్తి చేత కాదు, నీ ఆత్మతో నడిపింపమని, నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని కాయమని మరొక్కసారి నిన్ను కోరుకుంటూ రెండవ పాట. జీవనదిని నా హృదయంలో, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని
నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా. జీవనదిని హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఆత్మీయ పరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. ఆత్మీయ పరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. అవును తండ్రి, నీ కృపా కరుణ కటాక్షాలు, నీ ప్రేమ, మరి నీ రక్తం మా కోసం చిందించిన ఆ ఆత్మార్పణకు సంబంధించిన ఆ శక్తిని జీవనదిగా ఎండినటువంటి పాపంతో కూడిన మా జీవితాలపై జీవనదిలా ప్రవహింపచేయమని నీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాను నాయన. మాలో ఉన్న ప్రతి ఒక్క శరీర క్రియలు, ఆశలు, ఆ నశించిపోయే ఆశలు, దేని ఎటువంటిది శాశ్వతమైన ప్రేమో, ఎటువంటిది శాశ్వతమైన వెలుగు, ఎవరు శాశ్వతమైన నిజమైన దేవుడో అటువంటి దేవుడు వంక మాత్రమే చూసేలాగా, ఆ దేవుని కోసం మాత్రమే మేము పనిచేసే విధంగా మా జీవితాన్ని నడిపించమని కోరుకుంటున్నాను తండ్రి. బలహీన సమయంలో నీ బలాన్ని ప్రసాదించి నిలబెట్టిన తండ్రి, ఇదిగో నాయన, మరి ఎండిన మా ప్రతి ఒక్క కణాన్ని తిరిగి జీవంతో, నీ కృపాక్షేమ కటాక్షాలతో మమ్మల్ని జీవంతో నింపమని అడుగుతున్నాం తండ్రి. మరి ఆత్మీయ వరములతో మమ్మల్ని అభిషేకించి తండ్రి, వాగ్దానం ఇచ్చి నిలబెట్టుకున్నవాడా, మా ప్రార్థనలు వినువాడా, మా ఆరాధన అంతటినీ నడిపించువాడా, మా మధ్య ఉన్నవాడా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ఈ సాయంకాల దినమున ఇదిగో తండ్రి, మా సేవకులైన మరి మాధవ్ గారు, రాణి గారి ద్వారా నీవు వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, మరి తెహిల్లా మినిస్ట్రీస్ లోని ప్రతి ఒక్కరిని దీవించి నీ భద్రమైన కౌగిల్లో భద్రపరచమని మరొక్కసారి సర్వశ్రేష్ఠ నామమైన యేసుక్రీస్తు వారి మరి ప్రార్థించి బ్రతిమలాడి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము మార్కు సువార్త 4వ అధ్యాయము 20వ వచనము. మార్కు సువార్త 4వ అధ్యాయం 20వ వచనము. మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని దానిని అంగీకరించి 30దంతలుగాను 60దంతలుగాను
నూరంతలుగాను ఫలించువారని చెప్పెను. ఇన్ ఇంగ్లీష్. Mark 4th chapter 20th verse. Others, like seed sown on good soil, hear the word, accept it, and produce a crop 30, 60, or even 100 times what was sown. May God bless this verse. Amen. Amen. हिंदी में मार्कुस अध्याय 4 अध्याय 20 वचन। और जो अच्छी भूमि में बोए गए ये वह है जो वचन सुनकर ग्रहण ग्रहण करते और फल लेते हैं। कोई 30 गुना, कोई 60 गुना और कोई 100 गुना। आमीन। ఆమేన్. మార్కు సువార్త 4వ అధ్యాయము 20వ వచనము. మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని దానిని అంగీకరించి 30దంతలుగాను 60దంతలుగాను 100అంతలుగాను ఫలించువారని చెప్పెను. అదర్స్ like seed sown on a good soil hear the word, accept it, and produce a crop 30, 60, or even 100 times what was sown. और जो अच्छी भूमि में बोई गई ये वे है जो वचन सुनकर ग्रहण करते और फल लाते हैं, कोई 30 गुना, कोई 60 गुना और कोई 100 గుణా. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. తెహిలా సంఘముగా ఈ సాయంకాల సమయంలో మేమందరము కుటుంబాలుగా చేరి మీ సన్నిధిలో మీ పాదముల చెంత మేము కూర్చొని ఉన్నాం తండ్రి. మరి మీ జీవనదిని మా హృదయాలలో ప్రవహింప చేయమని, మాలో ఎండిన ఎముకలను నైనా మరలా జీవింపజేయమని, నూతనమైనటువంటి అభిషేకమును మాకు మరలా దయచేయమని, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని తండ్రి. నీ వాక్యములోని మరి ఆ జీవాన్ని, ఆ మాధుర్యాన్ని తండ్రి మేము అంగీకరించి మేము 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా విన్న ప్రతి ఒక్కరూ కూడా ఫలించే భాగ్యము కృప మీరు మాకు దయచేయమని, ప్రత్యేకించి మీ సేవకురాలుని తండ్రి మీ పరిశుద్ధ ఆత్మతో అభిషేకించి తన స్వరమును మరుగుపరిచి మీ స్వరాన్ని మాకు వినిపించమని, తనను మీ సిలువ చాటున మీరు నైనా మరుగుపరిచి మీరే మాతో సూటిగా మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. రాజాదిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవాది దేవుని యొక్క పాదాల చెంత చేయను అందరికి యేసుక్రీస్తు పేట శుభాలు తెలియజేస్తున్నాను. మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన నిరోధిస్తున్న వాగ్దానం మన జీవితాల్లో. మార్కు సువార్త 4వ అధ్యాయము 20వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయం 20వ వచనం. మంచి నేలను విత్తబడిన వారు ఎవరైనగా వాక్యము విని దానిని అంగీకరించి 30దంతలుగాను 60దంతలుగాను 100అంతలుగాను ఫలించు వారిని చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. రాజాదిరాజాని కొన్నాళ్ళు చెల్లిస్తున్నానయ్యా. ఇంతవరకు మా స్తుతి ఆరాధనలో ఉన్నది కొన్నాళ్ళు చెల్లిస్తున్నాను. నీకే మహిమ ఘనత చెల్లిస్తున్నానయ్యా. ఆది నుండి అంతం వరకు దేవా నువ్వు మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నావాడని కొన్నాళ్ళు చెల్లిస్తున్నాను. గతించిన కాలం అంతా దేవా నీ కృపలతో మమ్మల్ని వర్ధిలింపజేసి దేవా ఇదిగో తండ్రి నూతన నెలలోకి మమ్మల్ని ప్రవేశపెడుతున్న వాడానికి కొన్నాళ్ళు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడవు దేవా. నీ మహా కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నీ దయను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవా మాకు తోడుగా ఉండి దేవా గతించిన ఉదయం నుంచి ఇంతవరకు దేవా మా పనుల్లో మా రాకపోకల్లో అన్ని విషయాల్లో దేవా నీవు మాకు తోడుగా నడిపించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఇప్పుడు దేవా నీ సన్నిధికి వచ్చి ఉండగా దేవా మాతో మాట్లాడమడొచ్చున్నానయ్యా.
నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో దేవా నన్ను నింపమనొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి బలహీనురాలనయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోవడొచ్చున్నానయ్యా. అయ్యా నీ బలముతో నింపడొచ్చున్నాను. దేవా ఇదిగో నీ శక్తితో నింపడొచ్చున్నాను. నీ దైవికమైన జ్ఞానంతో నింపి దేవా అయ్యా ఇదిగో విత్తువాడు నువ్వే ఉన్నది కొందాలో చెల్లిస్తున్నానయ్యా. విత్తుచుండగా దేవ ఇదిగో తండ్రి దేవా దేవా నేను నీ సన్నిధిలో దేవా నీ సిలువ చాటును మరుగుపరిచి దేవా నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో దేవా నీ స్వరాన్ని నాకు దయచేయమడుచున్నాను. నీ మాటలు నాకు దయచేసి దేవా అయ్యా నా నోటి నిండా దేవా నీ వాక్కు నాకు అనుగ్రహించబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ దైవికమైన జ్ఞానం దైవికమైన శక్తితో దేవా నన్ను నింపి నీ కొరకు నిలబెట్టుకోబడుచున్నానయ్యా. అయ్యా వితుచుండగా దేవా ఇదిగో తండ్రి సహాయం దాయిచేయబడుచున్నాను. అయ్యా వినిచున్న ప్రతి ఒక్కరిలో దేవా నీ కృప నీ దయతో దేవా వారి ఆత్మ కాసు దేవా ఆత్మీయ ఆహారంతో దేవా నింపి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. దేవుడు గొప్ప దేవుడు. ఆయన చేసేవన్నీ ఆశ్చర్యమైన క్రియలు చేస్తుంటాడు, అద్భుతాలు చేస్తూ ఉంటాడు. మనం ఊహించలేని కార్యాలను దేవుడు మన జీవితాలలో జరిగిస్తూ ఉంటాడు. అటువంటిదే ఈ రోజు మనకిచ్చిన దేవుని వాగ్దానం. ఆయన చెప్తున్నాడు కదా, మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యము విని దానిని అంగీకరించి 30 60 100 ఫలించువారని చెప్పాను. ఇదే వాక్యాన్ని మనం మత్తయి సువార్త 13వ అధ్యాయం 8వ వచనంలో చూసినప్పుడు 13వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పెను. ఆమేన్. చూస్తున్నాం పైనేమో దేవుడు విత్తిన వాక్యాన్ని విని దాన్ని గ్రహించిన వాడు అంటున్నాడు. కిందేమో చెవులు గలవాడు దానిని వినుగాక అంటున్నాడు. అంటే మాట దేవుని వాక్కు మన దగ్గరికి వస్తున్నప్పుడు దానిని మనం వింటున్నప్పుడు అవి చెవుల్లోంచి బయటికి వెళ్ళిపోతున్నాయా లేదంటే అవి మన హృదయాల్లోనే నాటుకుంటుందా అనేది మనం చూసుకోవాలి. ఎందుకంటే మార్కు సువార్త 4వ అధ్యాయంలో అన్నాడు, మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యం విని దానిని అంగీకరించి అని మొదట స్టార్ట్ చేశాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? చెవులు గలవాడు వినుగాక అంటున్నాడు. వాక్యం విని దాన్ని అంగీకరించాలి. అలాగే ఇక్కడ చెవులు గలవాడు వినుగాక అని చెప్తున్నాడు. దేవుడు చేసే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మనము అనుభవించాలి. మన జీవితంలో మన కుటుంబంలో అవి జరగాలి అంటే దేవుడు విత్తుతున్న వాక్యాన్ని వినేవారిగా అంగీకరించేవారిగా మనము మన చెవులను అక్కడ పెడుతూ ఉండాలి. దేవుడు చెప్తున్న మాటలు ఇవి నేను కాదు, దేవాది దేవుడు చెవులు గలవాడు వినుగాక అంటున్నాడు. ఏదైతే దేవుని వాక్యములో ఉన్న మర్మాన్ని దేవుని వాక్యంలో ఉన్న సీక్రెట్స్ ని మనకు బయలుపరుస్తున్నప్పుడు మనము చాలా జాగ్రత్తగా వినాలంట. అది చూసినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. ఎందుకంటే అక్కడే మత్తయి సువార్త 13వ అధ్యాయము 11వ వచనంలో అంటాడు, రాజాది రాజు ఏమన్నాడంటే పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. చూస్తున్నామా? దేవుడు గొప్ప దేవుడండి. పరలోక రాజ్య మర్మాలు మనకు ఎరుగుటకు అనుగ్రహింపబడింది. ఎవరైతే దేవుని చెంతకు వస్తున్నారో దేవుని వాక్యం విని దాన్ని గ్రహిస్తూ దాన్ని పాటిస్తున్నారో దేవుని యొక్క మర్మాలు, దేవుని యొక్క రహస్యాలు, దేవుని యొక్క సీక్రెట్స్ అనేవి మనకు తెలియబడుతుంది. ఏంటి ఇంతకీ ఏం సీక్రెట్? మనం అంతగా చెవులు పెట్టి వినాలి అని అనుకుంటున్నారేమో. ఈ వాక్యంలో మనం చూసినప్పుడు ఇది ఎలా ఉందంటే ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించును అంటున్నాడు ఒక దగ్గర మత్తయి సువార్తలో. మరి మార్కులో అంటున్నాడు 30 60 ఫలించాలంటున్నాడు. ఎప్పుడైనా పిల్లలైనా సరే పెద్దోళ్ళైనా సరే మనము లెక్కలు అడిగినప్పుడు ఆ లెక్కల్ని చక్కగా 1 + 1 2, 2 + 2 4, 4 + 4 8 అని లేదంటే
2 2s ఆర్ 4 అని ఇలా చెప్పుకుంటూ వెళ్తారు. అదేంటి మరి ఇక్కడ దేవాది దేవుడు ఇస్తున్న వాక్యం ఏంటి? ఏదైనా ఓహ్! 10% పెరగాలి. 10 తర్వాత 20% పెరగాలి. ఆ 20 తర్వాత 40 పెరగాలి. అలా ఒక డబుల్ అవుతది. గానీ ఇదికి దేవుని లెక్కలు, దేవుని యొక్క మర్మము, దేవుని యొక్క సీక్రెట్ డిఫరెంట్‌గా ఉంటది. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని విని దాన్ని గ్రహిస్తున్నప్పుడు దేవుడు యొక్క ఆశ్చర్యమైనది, అద్భుతమైనది మన జీవితాల్లో జరుగుతుంటది. అదే సీక్రెట్. మనం చూస్తున్నాం కదా! నిన్నటి దినాన చూసాం. మత్తయి సువార్త 14 అధ్యాయం 20 అధ్యాయంలో మరి 2 చిన్ని చేపలు, 5 రొట్టెలు ఏమయ్యాయి? మత్తయి సువార్త 14 అధ్యాయం 20, 21 వచనాల్లో వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. ఆమేన్. చూస్తున్నాం గదా! దేవాది దేవుడికి ఆ చిన్ని చేపలు, ఆ 2 చేపలు, 5 రొట్టెలు పట్టుకొని వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచినప్పుడు 12 గంపలెత్తడమే కాకుండా 5,000 మందికి పంపించారు. ఆ సీక్రెట్ మనకి కావాలి అంటే, ఆ సీక్రెట్ మన జీవితాల్లో జరగాలి అంటే, మనం ఎప్పుడైనా ఒక రొట్టె తీసుకొని మహా అయితే ఇంతింత ముక్కలు 10 ముక్కలు చేస్తాం. ఓ 10 మందికి ఏదో పంచామని పేరుకి ప్రసాదంలాగా పంచొచ్చు. గానీ దేవాది దేవుడు అంటున్నాడు, తిని తృప్తి పొందిన తర్వాత 12 గంపలెత్తారంట. ఒకరు కాదండి, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 100 మంది కాదు, 5,000 మంది తిన్నారంట. మరి మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఆ సీక్రెట్ జరగాలి అంటే, ఆ డబుల్ బ్లెస్సింగ్స్ మనకి రావాలి అంటే, అవి దేవుని యొక్క వాక్యాన్ని విన్న వాళ్ళకి, ఆమేన్. దాన్ని గ్రహించే వాళ్ళకి, దానిని పాటించే వాళ్ళకి దేవుడు అనుగ్రహిస్తుంటాడు. వారు చక్కగా ఆ కొండ అరణ్య ప్రాంతంలో 3 రోజులు దేవుని వాక్యాన్ని విడవకుండా అక్కడే కూర్చొని వారి హృదయాలకు తృప్తి కలిగించుకున్నారు. వారి హృదయాలు తృప్తి పొందిన తర్వాత వెళ్ళిపోదాం అని అనుకుంటున్న సమయంలో యేసు ప్రభుగారే వారిని పిలిచి, శిష్యులు పిలిచి వీరికి ఆహారం పెట్టండి. వాళ్ళన్నారు, "ఇది అరణ్య ప్రదేశము ఇప్పటికే ప్రొద్దుపోయెను" అన్నారు. అవును, ఇక్కడ చీకటయితే చాలు మనకి ఎక్కడ పల్లెటూరులో చూసినప్పుడు అక్కడ షాపులు కూడా ఉండవు. 8 అయ్యేటప్పటికి మూసేస్తారు. కానీ ఇక్కడ సిటీలో మనకుంటాయి గానీ, అక్కడ అరణ్య ప్రాంతములో అక్కడ షాపులు లేవు, ఏమీ లేవు. మరి వాళ్ళ ఆహారం ఎలా సంపాదించుకుంటారు అని ఆలోచన చేస్తున్నప్పుడు, అవును, మనము కూడా మన జీవితాల్లో చూసినప్పుడు మనకి ఎలా ఆహారం దొరుకుతాది? మనకి ఈ పరిస్థితి ఎలా మారిపోతాది? ఆశీర్వాదం ఎలా దొరుకుతాది? మన సంపద ఐశ్వర్యవంతంగా ఎలా మారుతాది? మన జీవితాలు ఎలా మారుతాయి? అని మన జీవితాలు అరణ్యంగా మారిపోయినప్పుడు, అగోచరముగా మారిపోయినప్పుడు, ఏ ఏ స్థితిలో వెళ్ళాలి? ఎక్కడుండాలి? అని మనకి తెలియని సమయంలో మనం ఏం చేస్తున్నాం? ప్రతిరోజు సాయంకాలం దేవుని వాక్యాన్ని విని గ్రహిస్తున్నాం గాబట్టి, దాన్ని పాటిస్తున్నాం గాబట్టి, దేవుడి యొక్క అద్భుతాన్ని, ఆశ్చర్య కార్యాన్ని మన జీవితాల్లో దేవుడు జరిగించును గాక. ఆమేన్. ఎందుకంటే వారక్కడ అదే చేశారు. దేవుని పాదాల చెంత చేరి ఆయన వాక్యాన్ని చక్కగా ఆలకించిన తర్వాత వెళ్ళిపోదాం అనుకున్న సమయంలో చీకటైపోయింది, అరణ్యమైపోయింది. అక్కడ వాడికి ఏమీ దొరకదు అని అనుకుంటున్న సమయంలో యేసయ్య అంటున్నాడు, వారికి వెళ్ళనక్కరలేదు. యేసు అన్నాడు, వాళ్ళు వెళ్ళనక్కర్లేదు. మీరే వారికి భోజనం పెట్టడి అని శిష్యులతో చెప్తున్నాడు. అవును, మనల్ని పోషించే గొప్ప దేవుడు ఆయన. మన పోషణ ఆధారంగా మన ఆయనే మనకు పోషణ ఆధారంగా ఉంటాడు. ఆయనే మనకు ఆశ్రయ దుర్గము. మన శ్రమ కాలమందు, కష్టకాలమందు, దుఃఖ సమయములో ఆయన మనకి తోడుగా ఉండి నడిపిస్తుంటాడు. ఆమేన్. ఎందుకంటే ఆయన వాక్యమే మనకు దీపమై ఉన్నది. ఆయన వాక్యమే మనకు బ్రతికించేదై ఉన్నది. ఆయనే మనకు తోడుగా ఉండి నడిపిస్తుంటాడు. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు వాక్యం విని దాని ద్వారా నువ్వు తృప్తి పొందినప్పుడు, ఆత్మీయంగా బలపడినప్పుడు దేవుని యొక్క అద్భుతాన్ని, ఆశ్చర్య కార్యాన్ని మన జీవితాల్లో చూస్తూ ఉంటాం. వాళ్ళు ఎప్పుడైతే అక్కడ
వాళ్ళు ఆహారం కొరకు దేవుని యొక్క ఆత్మీయ ఆహారంతో నింపబడిన తర్వాత దేవుడు ఈ లోక ఆహారాన్ని వారికి అనుగ్రహిస్తున్నాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు. మన జీవితాల్లో అయితే మనం అక్కడున్న వాళ్ళకి అక్కడున్న పురుషులే 5,000 మంది ఉన్నారంట. 5,000 మందికి వండాలి అంటే మనకి మినిమం 5 బస్తాల బియ్యం రైస్ అయినా వండాలి మనం అక్కడ. గానీ దేవుడి యొక్క అద్భుతాన్ని చూస్తున్నామా? దేవుడి యొక్క అద్భుతం, ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. మన జీవితాల్లో కూడా అటువంటి అద్భుతాలే చేస్తూ ఉంటాడు. ఆయన చాచిన చేతిని, ఆయన బాహువును మన జీవితాల్లో మహత్కార్యాలుగా చేయడానికి ఆయన ఆకాశం నుండి గగనము దిగి మన మధ్యకొచ్చే గొప్ప ప్రైజ్ దేవుడు. లార్డ్. హల్లెలూయా. దేవాది దేవుడిని చూసినప్పుడు అక్కడే ఆయన అంటున్నాడు, వీళ్ళెక్కడికి వెళ్ళక్కర్లేదు. వీళ్ళు ఎంచక్కా దేవుని వాక్యం విన్నారు కాబట్టి వీళ్ళకు మీరు భోజనం పెట్టండని తనతో ఉన్న శిష్యులకి తెలియజేస్తున్నాడు. వారు నిజంగా ఒక కనీసం కాసేపు ఆందోళన పడుంటారు. ఎక్కడి నుంచి తేము? ఇదేంటి ఎక్కడి నుంచి తెచ్చి ఆహారం పెట్టమని వారిలో వాళ్ళు చా భయపడి ఉంటారు. ఇంతమందికా మనం ఆహారం సిద్ధపరచాలి, ఇంతమందికి ఏం పెట్టగలం అని చాలా సేపు ఆలోచించుంటారు గాని, దేవాది దేవునికి వారి యొక్క అక్కరతలు తెలుసు. అక్కడున్నవేంటో తెలుసు. అన్నీ సమస్తము ఎరిగిన దేవుడు. ఆయన గొప్ప దేవుడు. ఆ రాజాది రాజు. ఎందుకంటే దేవాది దేవుడు అక్కడ మీరు పెట్టండి అని ఎందుకు అంటున్నాడంటే, అక్కడ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయని దేవునికి తెలుసు. యేసయ్యకి తెలుసు. నీ దగ్గర ఉన్నవేంటో ఆయనకి తెలుసు. నీ పరిస్థితి ఏంటో ఆయనకి తెలుసు. నీ మనసులో ఉన్న బాధేంటో ఆయనకి తెలుసు. నీ కన్నీరేంటో ఆయనకి తెలుసు. నీలో ఉన్న ఆ రోగమేంటో, అనారోగ్యమేంటో సమస్తము ఎరిగిన దేవాది దేవుడు. అందుకే ఆయన అంటున్నాడు, మీరు పెట్టండి ఆహారం అని శిష్యులకి. ఆయన ధైర్యంగా చెప్తే వీళ్ళు భయపడుతున్నారు. ఆ భయపడి ఏముందో ఏమని అనుకుంటుంటే ఆ 5 రొట్టెలు 2 చేపలు ఆయన దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఆయన ఈ 5 రొట్టెలు 2 చేపలు ఏం చేస్తాడు? మహా అయితే ఓ 12 మందికో 10 మందికో పంచుతాడు. మిగతా వాళ్ళని వదిలేస్తాడు అనుకున్నారు. కానీ అక్కడ దేవుడు అద్భుతాన్ని జరిగించాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని పట్టుకొని దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, విరిచి అక్కడ ఆహారాన్ని పంచాడు. అవును, మన పరిస్థితులను, మన కష్టాలను, మన బాధలను, ఇబ్బందులను, మన సంపదలను, మనకున్న అనారోగ్యాలను సమస్తము ఆయనకి తెలుసు. ఆయన దగ్గరికి మనం వెళ్ళి, ఆయనలో మనం ఉంటున్నప్పుడు, ఆయన వాక్యము ద్వారా మనము బ్రతికించబడుతున్నప్పుడు, ఆయన వాక్యము ద్వారా మనం ఉదక స్నానం చేస్తున్నప్పుడు, ఆయన వాక్యంలో ఉన్న రుచి తెలుసుకున్నప్పుడు, ఆ వాక్యమును విని గ్రహించి దాన్ని పాటించే వారికి దేవుడు ఆశీర్వకరంగా, దీవెనకరంగా మరి మార్చే గొప్ప దేవుడు. ఎంత అండి 5 రొట్టెలు 2 చిన్న చేపలను ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, విరిచి 12 గంపలు ఎత్తడం కాకుండా 5,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు తిని తృప్తి పొందారంట. మన దగ్గర ఉన్న దానిని కూడా, మనలో ఉన్న దానిని కూడా, మన చుట్టూ ఉన్న దానిని కూడా, మన సంపదను కూడా, మనకన్నీ దేవుడు అనుగ్రహించిన దానంతటిని దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు, దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు, దేవుని సన్నిధిలో మనం దానిని అప్పగించినప్పుడు, మనం ఆ మ్యాజిక్ చూడగలుగుతాం. మన జీవితాలకి ఆ మ్యాజిక్ కంపల్సరీ కావాలి. మన కుటుంబము చక్కగా ఆయన కృపా మహదైశ్వర్యములో ఎదగాలి, ఆశీర్వదింపబడాలి అంటే ఈ మ్యాజిక్ కంపల్సరీ ప్రతి కుటుంబంలోని కావాలి. ఆయన అంటున్నాడు కదా, మంచి నేలను పడిన ఒ విత్తనాలు ఎలా ఫలించాయి? 100 ఫలించాయంట. ఒకటి 60 ఫలించిందంట. ఒకటి 30 ఫలించిందంట. దేవుని యొక్క మ్యాజిక్ చూస్తున్నాం కదా! 30, 60, 100. అదేంటి 30 తర్వాత 60 వచ్చింది. 60 తర్వాత 90 రావాలి కదా! కానీ దేవుని యొక్క మ్యాజిక్ 100% ఉంటాది. దేవుని యొక్క లెక్కలు
డిఫరెంట్‌గా ఉంటాయి. ఆయన లెక్కలు వేరు. ఆయన తలంపులు, ఆలోచనలు, ఆయన మార్గములు అన్ని డిఫరెంట్‌గా ఉంటాయి. ఎందుకంటే దేవుడు దీవించాలనుకుంటే కరువులో కూడా ఇస్సాకును దీవించాడు. ఆమేన్. మనము కూడా మన కరువు పరిస్థితి, కష్టకాలమందు, శ్రమ కాలమందు ఆయన సన్నిధిలో మనం ఆయన వాక్యాన్ని వింటున్నప్పుడు దేవుడు మరి కరువులో ఇస్సాకు నూరంతలుగా ఆశీర్వదించినట్లు మనల్ని కూడా ఆశీర్వదించే దేవుడు. మరి చూద్దామా? ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనంలో చూసినప్పుడు, ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనంలో మరి దేవాది దేవుడు తనని ఎలా దీవించాడు, కరువులో ఎలా దీవించాడో చూద్దాం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. ఆమేన్. చూస్తున్నాం కదా! ఎవరండి ఆశ్రయించారు? యెహోవా ఆశీర్వదించెను. దేవుడు ఆశీర్వదిస్తే, దేవుడు తలుచుకుంటే, దేవుడు నీ మీద, నా మీద కనుదృష్టి పెడితే, ఆయన కరువులో కూడా 100% కోత కోసుకునే వాళ్ళగా ఉంటాం. ఆమేన్. మన జీవితాల్లో ఉన్నది కరువుగా ఉందేమో, కష్టంగా ఉందేమో, బాధగా ఉందేమో, ఇబ్బందికరంగా ఉందేమో, నెలాఖరు జీవితాలు ఈ జీ జీ నెలాఖరు పరిస్థితిలో వచ్చేసాం. చేతిలో చిల్లి గవ్వ లేదు. మన అప్పులు ఎక్కువైపోయి, ఈఎంఐలు ఎక్కువైపోయి, కష్టకాలం అయిపోయింది అని ఎదురు చూస్తున్న సమయంలో మనము దేవుని మీద ఆధారపడి, దేవుని సన్నిధిలో మనకున్నది అంత సమస్తం దేవా నువ్వే మాకు ఆధారము, నీవే మాకు ఆశ్రయ దుర్గము అని ఇస్సాకంట ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందినంట. ఎంత గొప్ప దేవుడండి! మనము కూడా భయపడకూడదు. ఇది కరువు టైము కదా! ఇది కష్టకాలం కదా! ఇది బాధకాలం కదా! అయ్యో! నా జీవితం ఎలా అయిపోయింది ఏంటి అని అనుకోకుండా మనము దేవుని యందు ధైర్యముగా ఆయన సన్నిధిలో నాకు దేవుడే నాకు దిక్కు. నాకు దేవుడే నాకు ధైర్యము అని మరి యోబు గ్రంథం అంటాడు కదా! నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని. అవును. మనము ఆధారపడిన దేవుడు మహా గొప్ప దేవుడు. ఆయన ఆయన ఆశ్రయించిన వారు ఎన్నడూ సిగ్గుపడనియ్యడు. ఆమేన్. కాబట్టి ఆయనను మనం ఆశ్రయించాం. మనం ఏదైతే తలస్తున్నామో, ఏ తలంపుల్లో ఉన్నామో, ఆ తలంపులని, ఆలోచనలు మనము మొదలుపెట్టినప్పుడు అది కరువు ప్రాంతమైనా, అది కష్ట ప్రాంతమైనా, అది ఎటువంటి పరిస్థితి అయినా సరే దేవుని సన్నిధిలో అడుగు వేసినప్పుడు దేవుడు మన జీవితాలను నూరంతలుగా అభివృద్ధి చెందిస్తాడు. ఆమేన్. మన దేవుడు గొప్ప దేవుడండి. ఆయన ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు చేసే దేవుడే కాకుండా ఆయన లెక్కలు డిఫరెంట్‌గా ఉంటాయి. 1, 2, 1, 2, 3 అలా ఇవ్వడండి. ఇస్తే ఆయన 30 60 100 మన జీవితాల్లో ఆశీర్వాదం దయచేస్తుంటాడు. అటువంటి ఆశీర్వాదాన్ని మనము పొందుకోవాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనాన్ని చూసినప్పుడు మనం ఎప్పుడైతే అభివృద్ధి పొందుతుంటామో ఆయనకి చాలా సంతోషం కలుగుతూ ఉంటదంట. దేవుని మాటలు విని గ్రహించి మనం అభివృద్ధి, ఆశీర్వాదం పొందుతున్నప్పుడు దేవుడు ఎలా ఉంటాడంటే 15వ అధ్యాయం 8వ వచనంలో మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఆమేన్. ఏవండి? దేవాది దేవుడికి మహిమ కలుగుతదంట. నువ్వెప్పుడైతే ఐశ్వర్యవంతుడిగా మారుతున్నావో, నువ్వెప్పుడైతే ఆరోగ్యవంతుడిగా మారుతున్నావో, నువ్వెప్పుడైతే బలం పొందుకుంటున్నావో, నువ్వు అభివృద్ధి చెందుతున్నావో, అప్పుడంట నీ జీవితం ఫలిస్తూ ఉంటదో, నీ పిల్లలతో, నీ కుటుంబంతో, నీ సంతానం అంతా అభివృద్ధి చెందుతూ ఉంటాదో, అప్పుడంట తండ్రి మహిమ పడుతుండంట. ఎందుకంటే ఆయనే కదా ఆశీస్తున్నాడు. ఇస్సాకుని ఎవరండి ఆశీర్వదించాడు? యెహోవా వలన ఆశీర్వాదం పొంది కరువులో కూడా నూరంతల పంట పొందుకున్నాడు. ఆశీర్వాదం దేవుని వల్ల వస్తుంటది. ఆ ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నప్పుడు నా పిల్లలు ఎంచక్కా ఆళ్ళు బహుగా ఫలిస్తున్నారు కదా! నాలో ఫలిస్తున్నారు కదా! అని ఆయనకి మహిమ కలుగుతదంట. ఆయనకి సంతోషం కలుగుతూ ఉంటదంట. మనము ఫలించాలనే ఆయన యొక్క ఆశ, అభిలాష అయ్యున్నది. మనం ఫలిస్తుంటే ఆయనకి తండ్రికి మరి దేవాది దేవునికి
మహిమ కలుగుతుందంట. ఎంత గొప్ప దేవుడు! మనల్ని ఎలా ఆశీర్వదించాలనుకుంటాడంటే, మనల్ని చాలా చాలా రెట్టింపుగా ఆశీర్వదించాలని ఆశపడుతుంటాడు. మరి మనం ఇప్పటికి 7 నెలలు కంప్లీట్ అయిపోయి రేపు 8దో నెలలోకి అడుగు పెడుతున్నాం. మరి టెహిల్లాని స్టార్ట్ చేసి దేవాది దేవుని కృప వలన, ఆయన ఆలోచన వల్ల మనము టెహిల్లాని స్టార్ట్ చేసి 7 నెలల నుంచి రేపటి నుంచి 8దో నెలలోకి అడుగు పెడుతున్నాం. అడుగు పెడుతున్నప్పుడు దేవుడు మనల్ని ఎంతగా అభివృద్ధి చెందించాలి. మరి ఎందుకంటే ఈ మాట అన్నాను. మరి చూసినప్పుడు సమూయేలు గ్రంథంలో ఆయన మరి దావీదు గారు చక్కగా మందసాన్ని తీసుకొని వస్తుంటే మరి చిన్న ఆటంకం కలిగింది. అక్కడ దేవుణ్ణేమో మొత్తడం వల్ల ఉజ్జా చనిపోతాడు. అది భయమేసి దావీదుకి ఓబేదెదోము ఇంట్లో ఉంచుతాడు. ఓబేదెదోము ఇంట్లో 3 నెలలు మందసం ఉంటే 3 నెలల ద్వారా మరి మందసం ఉంటే మరి అక్కడ ఏం జరిగిందో చూద్దామా? 2 సమూయేలు గ్రంథము 6 అధ్యాయము 10వ వచనం నుంచి చదువుదాం. మనము 7 నెలల నుంచి దేవుని సన్నిధిలో, దేవుని కరుణా మందసం దగ్గర, కరుణాపీఠం యొద్ద మనం కూర్చుంటున్నప్పుడు దేవుడు మనల్ని ఎంతగా ఆశీర్వదించాడు అనేది మనం చూస్తున్నాం. యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దానిని అంతటిని ఆశీర్వదించుచున్నాడను సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఓబేదెదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చెను. ఆమేన్. ఎంత గొప్ప దేవుడండి! దేవుని మందసం ఉంటేనే ఆశీర్వదింపబడతారంట. అంటే దేవుని మందసం అంటే ఏంటి? దేవుని మందసం అంటే మనం ప్రత్యేకంగా ఒక పెద్ద మందసాన్ని రెడీ చేసుకొని, పూజా చేసుకొని అక్కడే మన తెలుసు కదా! మీరు అందరూ మనం పాతకాలం నుంచి వచ్చాం. ఒక పూజా మందిరంలో ఎలా అయితే సిద్ధపరుస్తామో, దాన్ని ప్రత్యేక పరుస్తామో, అలాగే మరి చేసుకోవాలా అంటే దేవుని మందసం అంటే దేవుని వాక్యం ఎక్కడ ఉంటాదో అదే దేవుని మందసం. ఆమేన్. ఎందుకంటే మరి మోషే గారు ఎప్పుడైతే ఆ మందసాన్ని తయారు చేస్తున్నప్పుడు ఆ మందసంలో ఉంచినవి ఏంటో తెలుసా? వాక్యం. 10 ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు కలిగిన పలకలు, దాంటిలో మరి ఆయన అహరోను గారి చిగురించిన కర్ర, ఇంకోటేంటంటే ఆకాశము నుండి కూయబడిన జీవ ఆహారమైన మన్నాను. ఆ 3 ఆ మందసంలో పెట్టారు. దానిని మందసముగా, దేవుని మందసముగా, ప్రత్యేకింపబడిన కరుణాపీఠముగా, దేవుని యొక్క పరిశుద్ధ బల్లగా దానిని ఏర్పాటు చేశారు. మరి మన మన కుటుంబాల్లో, మన గృహాల్లో మరి మన మందసాలు లేవా అంటే మందసం ప్రతిరోజు ఉంటుంది. అది దేవుని వాక్యమే మందసం. దేవుని ఆహారమే. మనము తీసుకుంటున్న ప్రతిరోజు తీసుకుంటున్న మన్నాయే జీవ ఆహారము. మరి మనం ప్రతిరోజు ఆయన సన్నిధిలో చిగురిస్తూనే ఉన్నాం. పచ్చని ఒలివ మొక్కలుగా ఆయన సన్నిధిలో దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఆయన నీటి కాలువల యోరం నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె మనం ప్రతిరోజు చిగురిస్తూనే ఉన్నాం. ఈ 3 ఉంటేనే కదా దేవుని మందసం. అంటే మన మందసం ఇంటిలో అందరి ఇంటిలోనూ ఉంది. దేవుని వాక్యం వింటున్నాం. దేవుని వాక్యం ఉంటుంది. దేవుని ఆహారాన్ని భుజిస్తున్నాం. పచ్చని ఒలివ మొక్క వలె ఆయన యొక్క లిల్లీ పూలవే మనం వికసిస్తూనే ఉన్నాం. దేవాది దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రతిరోజు ఆ మందసం యొద్దకు వస్తున్నాం. మరి దేవుడు చూస్తున్నాం కదా! దేవుడు దావీదుని హెచ్చించడానికి కారణం ఏంటంటే మందసం ఎక్కడ ఉంటే అయ్యో! అదిగో ఓబేదెదోము ఇంట్లో 3 నెలలు మందసం ఉండగానే
దేవుడు ఆశీర్వదించేస్తున్నాడు. తనకు కలిగినదంతటిని, తన కుమారుల్ని అంతటిని ఆశీర్వదించేస్తున్నాడని ఆ శక్తి, దేవుని మందసం నా దగ్గర ఉండాలి. దేవుని మందసంతో నేను ప్రతిరోజు ఆయనలో నేను ఎదగాలి. దేవుని మాటలు వినాలి. దేవుని యొక్క సన్నిధిలో నేను గడపాలని ఆసక్తిని దావీదుని రాజుగా మార్చాయి. మనము కూడా చూస్తున్నాం కదా! ఇక్కడ చూస్తున్నాం గదా! ఎప్పుడైతే అక్కడ దేవుని మందసాన్ని ఆళ్ళు తీసుకొని వస్తున్నప్పుడు అక్కడ అపాయం జరగగానే, అక్కడ ప్రమాదం జరగగానే దేవుని మందసం చాలా ప్రమాదకరమైందనుకోని భయపడిపోయాడంట. అక్కడ మరి 9వ వచనాన్ని చూసినప్పుడు నేటికిని దానికి అదే పేరు. ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఎలాగుండుననుకొని దావీదు యెహోవాకు భయపడి చూస్తున్నావా? దావీదు భయపడ్డాడు. దేవుని మందసానికి భయపడిపోయాడు. నామ్మో! ఏమైపోతానో, అక్కడ పెరెజు జరిగింది. అక్కడ కాలు జారితే స మరి యాజకుడు చెయ్యి పెట్టగానే కాలిపోతాడు. ఆకాశం నుండి అగ్ని వచ్చి ఆ మందసాన్ని పట్టుకోగానే, ఆ సేవకుడు పట్టుకోగానే ఆకాశం నుండి ఒక మెరుపొచ్చి వెంటనే కాల్చేస్తది. కాల్చేయగానే దావీదు భయపడిపోతుంటాడు. భయపడిపోయి, బాబోయ్! నా దగ్గర దేవుని మందసం ఉంటే, బాబోయ్! నేను చచ్చిపోతానేమో అని భయపడిపోయి, అక్కడే దగ్గరలోనే మరి గిత్తీయుడైన ఓబేదెదోము అనే ఆయనుంటే, ఆయన ఇంటికి మరి పంపించేసాడు ఆ మందసాన్ని. అంటే ఎంత భయపడిపోయాడో చూడండి. దేవుని మందసం అంటే భయమేసి అక్కడ పెట్టగానే, దేవుడు ఏం చేసాడంటే 3 నెలలు అక్కడ ఉంచాడంట ఓబేదెదోము ఇంట్లో. ఆ మందసాన్ని ఉంచినప్పుడు, దేవుని యొక్క కరుణాపీఠాన్ని అక్కడ ఉంచినప్పుడు, వెంటనే దావీదు గమనిస్తున్నట్టు ఓబేదెదోము ఏమవుతాడు? ఎందుకంటే చెయ్యి పెడితేనే మరి ఉజ్జాని చచ్చిపోయాడు కదా! దేవుని మందసం తాకగానే చనిపోయాడు కదా! మరి ఇప్పుడు ఓబేదెదోము ఇంట్లో ఉంటుంది కదా! ఓబేదెదోము ఏం జరుగుతున్నాడు? ఏం చేస్తున్నాడు? ఎలా ఉంటున్నాడని ప్రతిరోజు గమనిస్తున్నప్పుడు 3 నెలలు చూసేటప్పటికి ఓబేదెదోమేమో ఆశీర్వాదం పొందుతున్నాడంట. దేవుని యొక్క ఆశీర్వాదం పొందుతున్నాడంట. తన పిల్లల్ని దేవుడు దీవిస్తున్నాడంట. తనకు కలిగినదంతటిని దీవిస్తున్నాడంట. ఇంటి వారిని దీవిస్తున్నాడంట. అందరిని ఆశీర్వదిస్తున్నాడంట. మరి మన కుటుంబాలలో కూడా, మన ఇంటిలో కూడా, మన గృహాల్లో కూడా దేవుని మందసం ప్రతిరోజు ఉంటుంది. అంటే మనం ఎంతగా ఆశీర్వదించబడాలి. దేవుని సన్నిధిలో మనము ఆశీర్వదింపబడుతున్నాం. అది మన కంటికి కనబడట్లేదేమో గానీ, దేవుని ఆశీర్వాదం లెక్కలేనన్ని ఆశీర్వాదాలతో మనల్ని దేవుడు దీవిస్తున్నాడు. అది 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఆమేన్. ఎలా అంటే మన కంటికి ఎందుకు కనబట్లేదంటే, ఇప్పుడు మనకొక గృహం కావాలి. ఒక ఇల్లు కావాలి. ఆ ఇల్లు కావాలి అన్నప్పుడు ఏం చేస్తాం? ముందుగా ఒక పునాది తీసి, ఒక ఇటుకేసి, దానిని కట్టడానికి కొన్ని నెలలు పడతది. మంచి విల్లా కావాలన్నా, మంచి గృహం కావాలన్నా కొన్ని సంవత్సరాలో లేకపోతే కొన్ని నెలలు పడతది. ఆ గృహం యొక్క ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే, దేవాది దేవుడు కూడా ఆయన కార్యం మన జీవితాల్లో జరుగుతుంది అంటే, అది మన కంటికి కనిపించదు గానీ, అది దేవాది దేవుడు, అది మన చేతుల్లో, అది కంప్లీట్ అయిన తర్వాత దేవాది దేవుడు మన చేతుల్లో పెట్టే గొప్ప దేవుడు. ఆయన మహా గొప్ప దేవుడు. ఆయన భయంకరుడు. ఆయన చేసే కార్యాలకు లెక్క లేవు. అటువంటి ఆయనని మనం ఆశ్రయించాం. ఎప్పుడైతే దావీదు భయపడి ఆ మందసాన్ని తీసుకెళ్ళి ఓబేదోము ఇంట్లో పెట్టినప్పుడు, ఓబేదోము తన ఇంతంతటిని దేవుని మందసం ఉండుట వలన యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దానంతటిని ఆశీర్వదించుచున్నాడని దావీదు వినగానే వెంటనే వెళ్ళి దావీదు తన మందసాన్ని, దేవుని మందసాన్ని తన దావీదు పురానికి తీసుకొచ్చేసాడు. అవును, దేవుని యందు ఆసక్తి, దేవుని మాటలు వినాలి, దేవుని యందు మనం ఎదగాలి అనుకున్నప్పుడు దేవుని మందసం దగ్గరికి మనం ఆశ్రయించేవారుగా ఉండాలి. ఆయన మాటలు వినేవారుగా ఉండాలి. విని గ్రహించి వాటిని పాటిస్తున్నప్పుడు దేవాది దేవుడు ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు. ఎక్కడైతే దేవుని మందసం
నిత్యము వెలిగింపబడుతుంటుందో అక్కడ దేవుడు నివాసం చేస్తూ ఉంటాడు. ఆమేన్. ఆ నివాసం ద్వారా, దేవుని యొక్క నివాసం ద్వారా ఆయన సొత్తైన మనల్ని ఆయన దీవించి ఆశించే దేవుడు. మరి అలాగే చూసినప్పుడు ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయంలో చూసినప్పుడు ఎలా దీవిస్తాడంటే దేవుడు, ఆయన ఆయన ఆశీర్వాదాలు ఎలా ఉంటాయంటే, దేవాది దేవుని యొక్క ఆశీర్వాదాలు ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 10వ వచనం నుంచి 11వ వచనాల వరకు చూస్తే, నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశములో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, వలీవల తోటలను నీకిచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడము. ఆమేన్. చూస్తున్నాం కదా దేవుని యొక్క మాటలు. దేవుడు ప్రవేశపెట్టి నువ్వు కట్టని గొప్పవగు మంచి పురములు అంట. దేవుడు ఆశీర్వదిస్తే మనం కట్టని పురాలు, మనం నింపని మంచి ద్రవ్యములతో నింపబడిన ఇండ్లను, నువ్వు తవ్వకపోయిన త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను నీకిచ్చే దేవుడు, ఆమేన్. తృప్తిపరిచే దేవుడు ఆయన. అటువంటి దేవుణ్ణంట మనం ఏం చేయాలంటే, మన జీవితాల్లో చేసిన, గతించిన కాలములో చేసిన, కష్టకాలమందు మనల్ని విడిపించిన, శ్రమకాలమందు మనల్ని విడిపించిన దేవాది దేవుణ్ణి ఎప్పుడు మరవకుండా జాగ్రత్త పడవాలంట. అవును, మన జీవితాల్లో దేవుడు చేసిన గొప్ప కార్యాలను మనము మర్చిపోకుండా దేవుడు నా జీవితాల్లో ఆయన యొక్క ఆజ్ఞలను, మాటలను విన్నప్పుడు దేవుడు మనల్ని దీవించే దేవుడు, మనల్ని ఆశీర్వదించే దేవుడు. ఈ ఆశీర్వాదాన్ని మేము పొందుకున్నాం. నా జీవితంలో జరిగింది. నేను ఊహించలేని కార్యాలు దేవుడు నా జీవితాల్లో చేశాడు. ఎంత మంచి దేవుడు అంటే, దేవాది దేవుణ్ణి అడగక మునిపే, నా నోటి మాట రాక మునిపే నా మనసులో ఉన్న ఆలోచన దేవాది దేవునికి తెలుసు. 136వ కీర్తనలో అంటాడు కదా, నా నోటి నుండి మాట రాక మునిపే సమస్తం ఎరిగిన దేవుడు. అలాగే మా ఆశీర్వాదాలను దేవుడు మూడింతలుగా, నూరంతలుగా అభివృద్ధి చేసి బహుగా ఫలింపజేశాడు. మేము ఎవరైనా ఇల్లు కడితే ఆ ఇంటిని కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలు పడతాయి. కానీ మాకు మాత్రం రెడీ టు ఆక్యుపై హౌస్ ని దేవుడు మాకు అనుగ్రహించాడు. ఆమేన్. దేవాది దేవుని యొక్క చెంత చేరినప్పుడు ఆయన సన్నిధిలో మనము అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా దీవించే దేవుడు. ఆమేన్. ఆయన ఆశీర్వాదం మామూలుగా ఉండదు. 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా ఆయన ఆశీర్వదిస్తాడు. ఒక ఇల్లు కట్టాలంటే మా ఇద్దరికీ చేత కాదు, ఆయనకి చేత కాదు, నాకు చేత కాదు. ఎవరితో ఎలా మాట్లాడాలో మాకు తెలీదు, ఎటువంటి డీల్ చేయాలో మాకు తెలీదు. దేవాది దేవుడే మాకు నాయకుడుగా, యజమానుడుగా, అధికారిగా ఉండి, మరి దేవుడే మాకిచ్చిన చక్కని టెహిలా గృహాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఇంటిని మేమేమి కట్టలేదు. ఇక్కడ మేము ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అడుగుతున్నప్పుడు వాళ్ళు అంటున్నారు, వాళ్ళొచ్చి చెప్తున్నారు, మీ గృహాన్ని చేసిన మరి ఇంటీరియర్ డిజైనర్స్ మీరెప్పుడు వచ్చినట్లు మేము చూడలేదు మేడం. కానీ అక్కడ పనిచేసే పని వాళ్ళు, వారు ఎవరు ఇన్‌స్ట్రక్షన్ లేకుండా మీ పని చాలా బాగా చేశాడు అని మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఇదంతా ఎవరు చేశారండి? యెహోవా ఆశీర్వాదం వల్లే కలుగుతాది. ఆమేన్. దేవుడు కల్పించుకుంటేనే, దేవుడు చేస్తేనే. ఆయన అంటాడు కదా, తను ప్రేమించు వారికి, తను ఆశ్రయించు వారికి సమస్తము సమకూడి మేలు కొరకే సమస్తము జరిగిస్తానంటున్న దేవుడు. మా కొరకు ఆయనే అధికారిగా ఇక్కడుండి పని అంతటిని జరిపించాడు. ఎందుకంటే ఇది మేమిస్తున్న సాక్ష్యం కాదు, మా ఇరుగు పొరుగు వారు ఇస్తున్న సాక్ష్యం. మేము ఇక్కడికొచ్చి మీ ఇంటీరియర్ ఎలా ఉందో చూద్దాము, ఎలా చేస్తున్నారు, ఇక్కడ ఎవరి నుండి చేయిస్తున్నారేమో అని చూస్తే మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు అని ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని చూసి మాట్లాడుతున్నారు. ఎందుకంటే దేవుడు పూనుకుంటే ఆ కార్యము, దేవుడు మన పక్షాన ఉంటే ఆయన మన కార్యాలన్నీ సఫలపరిచే దేవుడు. అంత గొప్ప దేవుడండి. ఆయన ఆశీర్వాదం 30దంతలుగా
50దంతలుగా, 60దంతలుగా, 100 అభివృద్ధి చెందుతూ ఉంటదండి. అటువంటి ఆశీర్వాదాన్ని మన జీవితాల్లో మనం పొందుకుంటున్నాం. ఎంత మంచి దేవుడండి. ఊహించలేని కార్యాలతో నింపే దేవుడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు. 5,000 మందికి 5 రొట్టెలు, 2 చిన్న చేపలను 5,000 మందికి తిని తృప్తి పొంది 12 గంపలు ఎత్తేవాడుగా ఆయన యొక్క అద్భుతాన్ని చేశాడండి. మన జీవితాల్లో కూడా ఆయన మాటను విని, గ్రహించి, ఆయన చెప్పే మాటలు వింటున్నప్పుడు దేవాది దేవుడు మరి 24వ వచనంలో చూసినప్పుడు అదే అధ్యాయంలో ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 24వ వచనం చూసినప్పుడు మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనలను బ్రతికించున్నట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టడల అన్నిటినీ గైకొనవలనని మనకు ఆజ్ఞాపించెను. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. ఆమేన్. చూస్తున్నాం కదా! దేవుని యొక్క మాటలు, ఆయన యొక్క వాక్యమును విని గైకొన్నప్పుడు దేవుడంట నిత్యము మేలుతో నింపుతాడంట. ఈరోజు కాదు, రేపు కాదు, తర్వాత కాదు, నిత్యము నీ మీద మేలు కలుగజేస్తాడు. అంతేకాకుండా మనకు నీతి కలుగజేస్తూ ఉంటాడంట. ఎంత మంచి దేవుడండి. మన జీవితాలలో నిత్యము మేలుంటే మరి ఇంకెందుకు మనం బాధపడతాం? నిత్యము ఆశీర్వాదం ఉంటది గదా! ఎప్పుడు ఆశీర్వాదం వస్తది? ఆయన మాటలు విని గైకొనే వారికి, ఆ కట్టలు గైకొన్న వారికి, దేవుడంటే భయపడే వారికి, మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టడలన్నిటిని గైకొనవలనని, ఈ కట్టలన్నీ దేవుడిచ్చిన వాక్యాలు మనం వింటూ, దాన్ని మనం పాటిస్తూ ఉన్నప్పుడు, దేవుని అడుగుజాడల్లో మనం నడుస్తున్నప్పుడు, దేవుని యొక్క ఆశీర్వాదం నిత్యము ఉంటది. నిత్యము మేలు కలిగినట్లుగా దేవుడు మనల్ని దీవిస్తూ ఉంటాడు. అంతేకాకుండా మనము ఆయన సన్నిధిలో మనకి నీతి కలుగుతూ ఉంటదంట. నీతిమంతులుగా మనల్ని ఆయన మారుస్తూ ఉంటాడు. మనకి ఆశీర్వాదం కావాలి. మనము అభివృద్ధి చెందాలి. మనం ఫలించాలి. ఆయన ఆశ, ఆయనకి ఆ తండ్రి యొక్క కోరిక మనం అభివృద్ధి చెందాలని, ఆశీర్వాదం పొందాలని, బహుగా ఫలించాలని తండ్రి మహిమ పొందుతాడంట. కాబట్టి మనము ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని మనం పొందుకోవాలి అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 32వ వచనంలో అంటాడు కదా! మత్తయి సువార్త 6వ అధ్యాయం 32వ వచనంలో దేవుడు ఒకే ఒక్క మాట, ఏదంటే మనకు ఆశీర్వాదం కావాలా? మరి అభివృద్ధి కావాలా? అని ఆలోచించినప్పుడు ఒక్కటే చెప్తున్నాడు. కాగా ఇవన్నీయు ఇవన్నీయు మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదుకుడి. అప్పుడు అవన్నీయు మీకు అనుగ్రహింపబడును. ఏవండి మనకు ఆశీర్వాదం కావాలని దేవుడికి తెలుసు. అభివృద్ధి కావాలని తెలుసు. మన కుమారునికి, కుమార్తెకి వివాహం జరగాలని తెలుసు. వాళ్ళకి మంచి ఉద్యోగాలు కావాలని తెలుసు. మనకు మంచి ఆరోగ్యాలు కావాలని తెలుసు. మనం 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా అభివృద్ధి చెందాలని, ఫలించాలని, ఆయన సన్నిధిలో అభివృద్ధి పొందాలని, మరి ఇస్సాకు వలె కరువు కాలంలో 100అంతలుగా అభివృద్ధి చెందాలని, మనం కట్టని ఇండ్లలో నివసించాలని, మనం తవ్వని బావుల్లో మంచి నీరు పొందాలని, అన్నిటిని సమృద్ధి కలిగిన గృహాలలో మనం నివసించాలని, మరి అంతేకాకుండా ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను, మనకు కావాల్సిన పంట పొలాలను మరి అభివృద్ధి మనకు కావాలి, ఐశ్వర్యం కావాలి అంటే ఇవన్నీ పరలోక రాజ్యునికి, రాజాది రాజుకి తెలుసంట. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి ఇవన్నీ కావాలి అంటే మనం చేయాల్సింది ఒక్కటే. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదుకుడి. ఆమేన్. ఒకే ఒక్కటి. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో, దేవుని యొక్క రాజ్యం ఏముందండి? వాక్యమే. ఆ వాక్యాన్ని తిని భుజించినప్పుడు, దాన్ని గైకొన్నప్పుడు దేవుడు మనల్ని నిత్యమైన మేలుతో నింపుతాడు. నిత్యమైన ఆశీర్వాదంతో నింపుతాడు. ఆయన ఆశీర్వాదం ఒక్కటే. ఓబేదోము ఇంట్లో 3 నెలలు మందసం ఉంటేనే
దేవుడు తన ఇల్లంతటినీ, తన కుమారుణ్ణి కలిగిన అంతటినీ, తన ఇంటి వారినందరినీ ఆశీర్వదించాడు. అవును, మన జీవితాలలో కూడా దేవుడి యొక్క ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఆయన కనుచూపు మన మీద ఉంది. ఆశీర్వాదాలు మనం పొందుకుంటున్నాం. మనం త్వరలో ఒక్కొక్కరు సాక్ష్యాలుగా చెప్తారు. ఎందుకంటే మన దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఆమేన్. 5 రొట్టెలు 2 చిన్న చేపలనే 5,000 మందికి పంచిన దేవుడు ఆయన. మరి అలాంటిది తిని తృప్తి పొందారంట. మనము కూడా దేవుడిచ్చే ఆశీర్వాదాలను కూడా తిని తృప్తి పొంది ఆయన మహిమపరిచే వారిగా ఉండాలి. దేవుడు మన జీవితాల్లో ఒక్కటే అడుగుతున్నాడు. మీకు కావాల్సినవన్నీ నాకు తెలుసు కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని వెదకుడి. అంతే దేవుడు అడుగుతున్న ఒకే ఒక ఆశ. అది మనం చేస్తే దేవుడు సమస్తాన్ని దేవుడు అనుగ్రహించే దేవుడు. అవును, మన జీవితాలలో దేవుని యొక్క మంచి నేలను పడిన విత్తనాలు ఎలా అయితే 30దంతలుగా, మరి 60దంతలుగా, 100అంతలుగా దేవుని యొక్క మ్యాజిక్‌లో, దేవుని యొక్క అద్భుతంలో అభివృద్ధి చెంది ఫలించాయో, మనము కూడా దేవుని యొక్క మంచి నేలను పడే విత్తనాలుగా మనము కూడా బహుగా ఫలించేవారిగా, దేవుని మహిమపరిచేవారిగా, దేవుని కృపలో, దయలో మనల్ని వర్ధిల్లింపజేయును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. సంతోషమైన దుఃఖమే అయినా, క్షేమమే అయినా క్షామమే అయినా, సంతోషమైన దుఃఖమే అయినా, క్షేమమే అయినా క్షామమే అయినా, మరువని దేవుడు బహు మంచి యేసయ్యా. మరువని దేవుడు బహు మంచి యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిజమైన దేవుడు ఎన్నడూ విడువడు, చేపట్టి నడుపును గాఢాంధకారములో. మహోన్నతుడైన మా దేవ, నీ నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు ప్రభువా, నీ సేవకురాలి ద్వారా మాతో సూటిగా మీరు మాట్లాడారు. మంచి నేలను పడి మరి 30దంతలుగాను, 60దంతలుగాను, 100అంతలుగాను మేము ఫలించాలి అంటే మా విశ్వాస జీవితములలో, మా ఆధ్యాత్మిక జీవితములలో, మా వ్యక్తిగత జీవితములలో మేము దేవుని ద్వారా ఆశీర్వదించబడాలి అంటే గాడ్స్ మ్యాథమెటిక్స్ ఆర్ డిఫరెంట్, గాడ్స్ క్యాలిక్యులేషన్స్ ఆర్ డిఫరెంట్. దేవుడు గొప్ప దేవుడు. ఆయన అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను కూడా అత్యధికముగా చేయగలిగినటువంటి గొప్ప దేవుడు. ఈ రాత్రి దేవుడు మన నుండి ఆశిస్తున్నది ఏమిటంటే, తన జనులు బహుగా ఫలించుటను బట్టి ఆయన సంతోషించును. ఆమేన్. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, మనము అభివృద్ధి చెందుటను బట్టి, ఆశీర్వదించుటను బట్టి, మనము బహుగా ఫలించుటను బట్టి ఆయన సంతోషించే దేవుడై ఉన్నాడు. తన కడుపున పుట్టిన పిల్లలు తన కండ్ల ముందు ఎదిగి వర్ధిల్లి విస్తరిస్తున్నప్పుడు, అభివృద్ధి చెందుతున్నప్పుడు తల్లి తండ్రి ఏ రీతిగా అయితే సంతోషిస్తారు. నిన్ను నన్ను కనినటువంటి దేవుడు మనము బహుగా ఫలించాలని, మనము పేదరికంలో ఉండకూడదని, మనము దరిద్రములో ఉండకూడదని, మన దరిద్రము నుంచి మనల్ని విడిపించుటకు ఆయన దరిద్రుడాయను. ఆమేన్. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
దేవుడు మన ఎడల కలిగి ఉన్నటువంటి ఆలోచన మనము 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా మనము ఫలించడి వారిగా ఉండాలని ఈ రాత్రి దేవుడు మనతో స్పష్టముగా మాట్లాడాడు. ఎవరు ఫలించగలుగుతారు, ఎవరు వర్ధిల్లుతారు, ఎవరు ఆశీర్వదింపబడతారు, ఎందరైతే ఆయన వాక్యమును విని దానిని అంగీకరించి దాని ప్రకారము నడుచుకుంటారో వారు 30దంతలుగాను, 60దంతలుగాను, 100అంతలుగాను అభివృద్ధి చెందుతారు. ప్రైజ్ ద లార్డ్. యెహోవా అతనికి తోడయుండెను గనుక యోసేపు, ఇస్సాకు అభివృద్ధి చెందెను. కరువు కాలములో పంట వేసి 100అంతలు పంట అతను కోయగలిగాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవా మీ కొందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి ప్రభువా మాలో ఉన్నటువంటి ఆందోళనలను తీసివేశారయ్యా. నాయనా, మాలో ఉన్నటువంటి కలవరములను మీరు తీసివేశారు. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడే. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అని దేవుడు మన అవసరతలను, మనము జీవితంలో ఏదైతే మనకు కొదువై ఉన్నదో వాటినన్నిటినీ కూడా దేవుడు ఎరిగిన వాడు. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. Yes. మేము కూర్చుండుట, మేము నిలబడుట, మేము చేసే ప్రతి క్రియ కూడా, ప్రతి పని కూడా దేవునికి సమస్తము కూడా తెలియను. ఈరోజు నీ హృదయంలో ఉన్నటువంటి బాధ, ఈరోజు నా హృదయంలో ఉన్నటువంటి సమస్య, ఈరోజు నా కళ్ళల్లో ఉన్నటువంటి కన్నీరు, ఇవన్నీ కూడా ఆయన ఎరిగి ఉన్నటువంటి దేవుడు. మన పరలోకపు తండ్రికి మనకు ఏది అవసరమై ఉన్నదో అవన్నీ కూడా ఆయనకు బాగుగా తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఈనాటి కీడు ఆనాటికి చాలును. దేవాని కొందనాలు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేము మా సమస్యల వైపు చూస్తూ, మా పరిస్థితుల వైపు చూస్తూ తండ్రి మేము భయపడేవారిగా ఉంటున్నాం. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారయ్యా. మేము చేయాల్సినటువంటి పని ఏమిటో సూటిగా మీరు మాకు బోధించారు. మీ పరలోకపు తండ్రికి ఇవన్నీ తెలియను. మీరు మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని మీరు వెదకండి. ఎప్పుడైతే మీరు ఆయన నీతిని వెతికేవారుగా ఉంటారు, ఆయన కట్టడలను గైకొనేవారిగా ఉంటారు, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఏవి మనకు అనుగ్రహిస్తాడు ఆయన? నీవు కట్టని పురములలో నీవు నివాసము చేసెదవు, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడినటువంటి ఇండ్లలో నీవు నివసించదవు. దేవా నీ కొందనాలు స్తోత్రాలయ్యా. నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను నీకిచ్చిన తరువాత దేవుడు మనకు ఆల్రెడీ ఇచ్చి ఉన్నాడు. మనము కట్టని పురములలో నివసించే భాగ్యం మనకు దయచేశాడు. మనము త్రవ్వకపోయినను త్రవ్వబడినటువంటి బావులను దేవుడు మనకు దయచేసి ఉన్నాడు. మనము నాటని ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు. అయితే ఆయన అడుగుతున్నది ఒకే ఒక్క విషయం, అవన్నీ అనుభవించి
నీవు తిని తృప్తి పొందినప్పుడు, అమ్మా మీరు మీ దేవుడైన యెహోవాను మరువకుండా మీరు జాగ్రత్త పడండి. నేను అవన్నీ మీకు అనుగ్రహించి ఉన్నాను. ఇదిగో మీకేమి కావాలనో మీ పరలోకపు తండ్రికి తెలియను. అవన్నీ మీకు అనుగ్రహించబడి ఉన్నవి. కానీ మీరు తిని తృప్తి పొందిన తర్వాత నీ దేవుడైన యెహోవాను మరువకుండా జాగ్రత్త పడము. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను ఆరాధించుము. ఈ రాత్రి దేవుని మందసము 3 నెలల కాలము ఒబేదోదేము ఇంటిలో ఉన్నప్పుడు దేవుడు అద్భుతాలు చేసేశాడు, ఆశ్చర్య కార్యాలు చేసేశాడు. దావీదు మహారాజు మరి ఎప్పుడైతే ఆ ఉజ్జయ పొరపాటున ఆ మందసమును తాకినప్పుడు దేవుని యొక్క ఉగ్రత అతని మీదకు వచ్చి అక్కడే మందసము వద్ద పడి అతను చనిపోయినప్పుడు భయపడిపోయి ఆ మందసమును తీసుకెళ్లి ఇక చాలు ఈ మందసం ఇక్కడే ఉంచేద్దామని ఒబేదెదోము ఇంటిలో ఉంచేశాడు. కానీ తరువాత గ్రహించగలిగాడు, ఒబేదెదోముతో పాటు అతని చుట్టుపక్కల వారందరూ కూడా ఆశీర్వదించబడడం, అభివృద్ధి చెందడం వెనకాల కారణము దేవుని మందసమన్న విషయాన్ని అతను గ్రహించగలిగాడు. ఎప్పుడైతే దావీదుకు విషయం అర్థమైందో వెంటనే వెళ్ళి దేవుని మందసమును మరలా దావీదు పురమునకు రప్పించగలిగాడు. ఈ రాత్రి 7 నెలలుగా దేవుని మందసమును మనము అనుభవిస్తున్నాం. దేవుని మందసమును మన గృహాలలో మనము కలిగి ఉన్నాము. దేవుని మందసమును మన హృదయాలలో మనము కలిగి ఉన్నాము. దేవుని మందసమును ప్రతిరోజు మనము ఆరాధిస్తూ ఉన్నాం. 3 నెలలు ఉన్న ఒబేదెదోము అత్యంత అధికముగా ఆశీర్వదించబడితే 7 నెలలుగా మనం ఇంకెంత ఆశీర్వదించబడాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ రాత్రి దేవుని యొక్క మాటలు విని గైకొనేవారు, వాటిని హృదయములో అంగీకరించేవారు 30 60 100 వారు అభివృద్ధి చెందుతారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవా, నీ మాటలు విని విడిచిపెట్టేవారిగా ఉంటే మాకు రావలసిన ఆశీర్వాదములను మేము పోగొట్టుకునే వారిగా ఉంటున్నాం. ఈ రాత్రి నీ సన్నిధిలో మొరపెడుతున్నామయ్యా నైనా. మరి విన్నటువంటి నీ వాక్యమును బట్టి తండ్రి, ఆ మాటలను మేము విని అర్థం చేసుకొని మనస్సునందు నింపుకొని వాటిని గైకొనే వారిగా, నీ కట్టడలను పాటించు వారిగా, నీ ఆజ్ఞలను అనుసరించు వారిగా తెహీలా సంఘములోని ప్రతి కుటుంబమును మీరు మార్చినందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి నైనా తెహీలా సంఘములోని ప్రతి కుటుంబములో నూతన ఆశీర్వాదములు మీరు దయచేసినందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. నీవు నమ్మదగినటువంటి దేవుడవు, నీవెంతైనా నమ్మదగిన వాడవు తండ్రి. నీ విశ్వాస్యతను బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవా, నేను మరి సంఘములో ఉన్న ప్రతి కుటుంబమును మీ చేతులకు సమర్పిస్తున్నాం. ఆయన పేరు పేరున ప్రభువా మీ సన్నిధిలో వారి గురించి మేము జ్ఞాపకం చేసుకుంటుండగా మీ సహాయం దయచేయండి, మీ కృప దయచేయండి. ప్రతి కుటుంబములో మీ మందసముండులాగున తండ్రి ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని, మీ మాటలను గైకొనే వారిగా, గైకొన్నటువంటి మాటల ప్రకారము నడుచుకుని వారిగా, మీ వైపు తిరిగే వారిగా నైనా వారు తృప్తి పొందిన తర్వాత మిమ్మల్ని మరువకుండా జాగ్రత్త పడేవారిగా ప్రతి కుటుంబమును మీరు మారుస్తున్నందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రభువా, మరి బ్రదర్ మురళీకృష్ణ గారి కుటుంబాన్ని మీ సన్నిధిలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. సహాయం దయచేయండి, కృప దయచేయండి ప్రభువా. మరి ఆ ఉద్యోగంలో ఇన్ని సంవత్సరములు ప్రభువా, మరి 30 సంవత్సరములు ఆ ఉద్యోగంలో కొనసాగడానికి మీరు చూపినటువంటి
కృపను బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, మరి ఏదైతే వాలంటరీ రిటైర్మెంట్ ప్రభువా మరి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందో, ఇది కేవలము మీ ప్రణాళికని, ఇది కేవలము మీ ఏర్పాటని, ఇది ఒక శాపముగా కాకుండా దీన్ని మీరు మాకు ఆశీర్వాదముగా మీరు దయచేశారని దేవా మీ సన్నిధిలో మేము నమ్ముతున్నామయ్యా. దేవుని మందసం ఉన్న గృహము వర్ధిల్లినే గాని నశించిపోలేదు ప్రభువా. అనుదినము దేవుని మందసాన్ని కలిగి ఉన్నటువంటి ఈ కుటుంబాన్ని, ఈ గృహాన్ని మీ సన్నిధిలో ఈరోజు తండ్రి మేము జ్ఞాపకం చేసుకుంటుండగా మీ సహాయం దయచేయండి, మీ కృప దయచేయండి అయినా. మరి బ్రదర్కి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, సమాధానాన్ని దయచేయండి, బలహీనతల నుండి ప్రభువా తన మనస్సును నిగ్రహించుకునే శక్తి దయచేయండి. ఆల్రెడీ మీరు దయచేస్తారు ప్రభు, ఇంకనూ అందులో మరి నమ్మకముగా కొనసాగడానికి, తన మనస్సును నిగ్రహించుకోవడానికి ఆయన మరలా వెనుకకు తిరగకుండా మీ వైపు చూస్తూ ముందుకు కొనసాగే కృప దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఫ్యాక్టరీ నుండి ప్రభువా మరి సెటిల్మెంట్ చేసి వారు పంపించి ఉండగా తండ్రి, ఇన్ని సంవత్సరములు పనిచేసినటువంటి ఫ్యాక్టరీ యాజమాన్యము మరి సహోదరుడి చేయి విడిచిపెట్టి ఉండవచ్చును గాని మీరు ఎన్నటికీ ఆ చెయ్యి విడిచిపెట్టేటటువంటి దేవుడు కారు. మనుష్యులు నాయనా మరి చెయ్యి విడిచిపెట్టవచ్చు గాని మేము నమ్ముకున్న మా ఉద్యోగాలు, మేము చేస్తున్న మా వ్యాపారాలు, మేము చూస్తున్న మా ఈ వ్యక్తులు నాయనా మరి చేతి విడిచిపెట్టే వారిగా ఉండొచ్చేమో గాని మీరు నమ్మకమైనటువంటి దేవుడు తండ్రి. ప్రభువా మురళి గారి హస్తాన్ని మీరు పట్టుకొని మీరు నడిపించమని నైనా ఇది మొదలుకొని ప్రభువా ఆ కుటుంబంలో ఒక గొప్ప బ్రేక్ త్రూ రావడానికి మీ సహాయం దయచేయమని ప్రభువా. ఒక రోజు మరలా మీ సన్నిధిలో ఇలా జరుగుటయే మాకు మంచిదైనదని వారు సాక్ష్యము చెప్పే రీతిగా వారి జీవితంలో తదుపరి ప్రణాళికను, మీరు దాచి ఉంచిన మేలును నైనా వారికి తెలియచేయమని, వారి చేయి పట్టి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. ఇదిగో ప్రభువా మరి ఉద్యోగం లేకుండా మరి ఖాళీ అయిపోయినటువంటి ఈ పరిస్థితుల్లో నేను ముందేమి చేయాలో సమస్తము ఎరిగిన వాడవు తండ్రి. మీ కృప చొప్పున ఆ కుటుంబాన్ని నడిపించమని, దీవించమని, నేను వదినకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రభువా మరి ఆ పంటి నొప్పి నుండి విడుదల దయచేయమని, అస్వస్థత నుండి, అనారోగ్యముల నుండి నైనా విడుదల దయచేయమని, సంపూర్ణమైనటువంటి స్వస్థత నైనా మీరు దయచేసినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఇదిగో ప్రభువా గృహం చుట్టూ నైనా మరి ఇరుగు పొరుగు వారి వలన వస్తున్నటువంటి ఆ సమస్యలు, ఆ డిస్టర్బెన్సెస్ అన్నిటినీ కూడా యేసు నామములో తీసివేయునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. దేవా మా పక్షమున నుండి వ్యాజ్యమాడే దేవుడవు నీవు ప్రభువా. మరి ఆ జరుగుతున్నటువంటి నాయన ఇబ్బందులన్నిటి విషయంలో మేము మీ వైపే చూస్తున్నామయ్యా, మీకే మొరపెడుతున్నాం తండ్రి. మీ చేతులకు మా వ్యాజ్యమును అప్పచెప్తున్నామయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నాయన మరి ఆ ఇరుగు పొరుగు వారి రోడ్డు బ్లాక్ చేసి ఉండగా ఆ రోడ్డు అంతా కూడా క్లియర్ అవ్వడానికి, నాయన ఇరుగు పొరుగు వారు మా ఎడల సమాధానముతో ఉండడానికి మీ కృప దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నేను మరి సాయిరాం ఉద్యోగము మరియు వివాహం విషయంలో మీ చిత్తాన్ని జరిగించండి. నేను మరి బిడ్డ ఖాళీగా ఉండకుండా ప్రభు మరి ఆ ఎలక్ట్రికల్ రంగంలోనే ముందుకు వెళ్ళాలా, లేక వేరే ఏదైనా మరి వర్టికల్లో అతను ముందుకు కొనసాగాల అనేది ప్రభువా నేను మరి బిడ్డకు తెలియజేయండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మీ సహాయం దయచేసి నడిపించండి, సాటి అయిన సహకారం దయచేయండి. నేను వరలక్ష్మిని దీవించండి, ఆశీర్వదించండి. తను పనిచేస్తున్న నైనా మరి ఆ ప్రాంతంలో వర్క్ ప్లేస్ లో మీ సహాయం దయచేసి, మీ కృప దయచేసి, బిడ్డ బయటకు వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు కూడా మీ దేవదూతలను కావాలి ఉంచమని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. మరి హైదరాబాద్ వెళ్ళాలా అనే ఒక ఆలోచనలో కూడా అయినా మరి వరలక్ష్మి ఆశపడుతుంది, తల్లిదండ్రులు కుటుంబం అంతా హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాలని. ఆ విషయంలో కూడా మీ చిత్తాన్ని బయలుపరచమని, మీ చిత్త ప్రకారమే జరిగించమని
నాయన మరి ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తీర్చుకోవడానికి, ఇంటి మీద చేసిన నాయన మరి ఇంటి కొరకు చేసిన అప్పులన్నీ కూడా అవును. తీర్చుకోవడానికి తండ్రి మరి నెల నెల ఎటువంటి ఈఎంఐలు కట్టాల్సిన అవసరం లేకుండా సర్వ సమృద్ధిలోనికి ఈ కుటుంబాన్ని నడిపించమని తండ్రి మీ చేతులకు సమర్పిస్తున్నాం. మీరే దీవించి ఆశీర్వదించండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభువా, మంగాదేవి గారు, రెడ్డి బాబు గారి కుటుంబం గురించి మీ సన్నిధిలో మొరపెడుతున్నాం. సహాయం దయచేయండి తండ్రి. నైనా వారు చేస్తున్నటువంటి నైనా వ్యాపారాన్ని, నైనా వారి వ్యవసాయాన్ని, అగ్రికల్చర్ని, నైనా సమస్తమును దీవించి ఆశీర్వదించండి ప్రభువా. మీ యందు నమ్మకముగా వారు మీలో కొనసాగుతుండగా మీ సహాయం దయచేయండి. విశ్వాసములో మరింత బలపడి ప్రభువా మీ వైపే చూస్తూ మీ కొరకు కనిపెడుతున్న కుటుంబముగా ఈ కుటుంబాన్ని మీ చేతులకు సమర్పిస్తున్నాం తండ్రి. ఏ కొదువ లేకుండా, ఏ కొరత లేకుండా తండ్రి నేను సమస్తము కూడా సమకూడి జరగడానికి మీ కృప దయచేయండి. ప్రత్యేకించి నాయన మరి ఈశ్వర్ చేస్తున్న ఉద్యోగంలో దూర ప్రాంతంలో వెళ్ళి నాయన మరి కష్టపడి ఆయన పని చేస్తుండగా మీ సహాయం దయచేయండి, మీ కృప చూపించండి. ఆయన చేతి నిండా సమృద్ధిగా ప్రభువా మరి అతను సంపాదించడానికి, నైనా మరి తల్లిదండ్రులకు ఆసరాగా ఉండడానికి, కుటుంబానికి ఆసరాగా ఉండడానికి మీ సహాయం దయచేయండి. నైనా వారికి కలిగి ఉన్నటువంటి అప్పుల విషయంలో మేము ప్రార్థిస్తున్నామయ్యా. నైనా మరి పొలం మీద చేసిన అప్పులు, నైనా గృహం కొరకు చేసిన అప్పులు, నైనా అవన్నీ కూడా నైనా తీర్చుకోవడానికి మీకు కృప దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నేను వారి చేతుల కష్టార్జితాన్ని మీరు దీవించండి ప్రభు. ఇదిగో ప్రభు, విన్నటువంటి వాక్యములు 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా ఆశీర్వదించినట్టు నేను వారి కష్టార్జితాన్ని మీరు మల్టిప్లికేషన్ చేయమని, మల్టిట్యూడ్ చేయమని దేవా మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. కల్పన ప్రభువా మీ సన్నిధిలో నైనా మరి కన్నీరు విడిచి తను ప్రార్థిస్తోంది ప్రభు. యవనస్తురాలు తండ్రి నైనా మీ వైపే చూస్తోంది ప్రభు. ప్రార్థనాపూర్వకముగా ఇదిగో తండ్రి మీరు చేయబోయే ఒక గొప్ప అద్భుతము కొరకు తను కనిపెడుతున్నప్పుడు దేవా యెహోవా రాహేలును జ్ఞాపకము చేసుకొనెను, యెహోవా హన్నాను జ్ఞాపకము చేసుకొనెను, యెహోవా షారాను జ్ఞాపకము చేసుకొనెను, యెహోవా కల్పనను జ్ఞాపకము చేసుకొనెను అను మాట మేము వినడానికి ఈ సహాయం దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మా కన్నీటిని తుడుచువాడవు నీవు. ఇప్పుడే మేము ఆయన విని ఉన్నామయ్యా, తన జనులు బహుగా ఫలించుటను బట్టి ఆనందించేవాడవు నీవు. అయినా అట్టి ఆనందము, సంతోషము అయినా మరి ఫలించే కృప ఈ కుటుంబానికి దయచేయండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, అస్వస్థతలను నాయనా తీసివేయండి, దీర్ఘాయుష్యుని దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అయినా గొప్ప దేవాని కొందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. భారతి గారు, మహేష్ కుటుంబాన్ని బట్టి ప్రభువా మీ సన్నిధిలో మొరపెడుతున్నాం. ఆయన కుటుంబాన్ని నైనా మీరు ఏర్పాటు చేసి ప్రభువా నైనా కుటుంబంలో మీరు చేసిన అనేక శూర కార్యములను బట్టి, మహత్కార్యములను బట్టి మీకు వందనములు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో మీ కన్నులు చూసిన కార్యములను మరువకుండా, మరి ఆయన చేసినటువంటి సూచక క్రియలను మీరు మరువకుండా, ఆయన మహత్కార్యములను మీరు మరువకుండా, చాచిన ఆయన చేతిని మరి ఆయన బాహుబలమును మీరు జ్ఞాపకము చేసుకున్నాడని నిన్నటి దినాన్ని మేము విన్నాం తండ్రి. ఈ కుటుంబంలో మీరు అనేక గొప్ప కార్యాలు ప్రభువా మరి గడిచిన దినాల్లో మీరు జరిగించారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఇది జరుగునని వారి జీవితంలో అనుకొనని కార్యములు సైతము వారి జీవితంలో మీరు జరిగించినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. తండ్రి నైనా మంచి ఆరోగ్యము దయచేయండి. ఇదిగో ప్రభు మహేష్ నైనా మరి అస్వస్థతకు లోనవుతున్నాడు నైనా, మరి టెన్షన్స్, యాంగ్జైటీ తోటి నైనా, మరి బీపీ తోటి, షుగర్ తోటి ప్రభు మరి అనేక రకమైన ఆరోగ్య సమస్యలతో నైనా మరి బాధపడుతుండగా మీ కృప దయచేయండి తండ్రి. ఆయన మీ స్వస్థత దయచేయండి ప్రభు. మీ వైపే చూస్తున్నారు తండ్రి. అనుదినము ఇదిగో మీ పాదాల చెంతకు చేరి మొరపెడుతున్నారయ్యా.
కన్నీరు కారుస్తున్నారు తండ్రి. నైనా వారు కార్చే ప్రతి బాష్ప బిందువును మీరు చూస్తున్నటువంటి దేవుడే. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. అతని ఉద్యోగంలో వస్తున్న టెన్షన్స్ అన్నిటినీ తీసివేసి నెమ్మదిని దయచేయండి. నడినెత్తి నుంచి అరికాలు వరకు సంపూర్ణ స్వస్థత దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్. నైనా మరి ఏ బీపీ కూడా నైనా మరి దరి చేరకుండా, ఏ ఆందోళనలు, ఏ టెన్షన్స్, ఏ అనారోగ్యము వీరి గుడారముకు చేరకుండా మీ కంచి వేసి కాపాడండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. నాయన భారతీయ సహోదరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆమె చేతుల కష్టార్జితాన్ని ప్రభువా మీరు దీవించండి. ఆమె చేతులను నింపినందుకు మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. దేవా మరి అనుదినము మీ సన్నిధిలో తండ్రి మిమ్మల్ని స్తుతించే కృప మీరు దయచేశారయ్యా. నైనా మరి మనసారా మిమ్మల్ని ఆరాధించే కృప దయచేశారయ్యా. అందుకు తగిన ప్రతిఫలమును తండ్రి నేను సహోదరికి దయచేయమని మీ సన్నిధిలో మొరపెడుతున్నాను. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. కృతజ్ఞతార్పణలతో, స్తుతి యాగములతో వారు మీ సన్నిధిలోకి అడుగు పెడుతున్న ప్రతిసారి తండ్రి మీ గొప్ప కార్యములు వారి జీవితాల్లో నైనా మీరు జరిగిస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. దేవా వారికి ఉన్నటువంటి అప్పులను ప్రభువా ఈ సన్నిధిలో తండ్రి ఇదిగో మీ పాదముల చెంతమే జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు. నైనా మరి గోల్డ్ లోన్స్ మీద నైనా ఉన్నటువంటి అప్పులు, నైనా మిగతా నైనా క్రెడిట్ కార్డ్స్ మీద, నైనా ఇతర క్రెడిట్స్, నైనా ప్రతి విధమైన అప్పును తండ్రి నైనా మీరు తీసివేస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. అప్పులు ఇచ్చేవారిగా ఉంచండి గాని అప్పులు చేసే కుటుంబముగా ఉంచకుండా మీ వాగ్దానమును వీరి జీవితంలో మీరు నెరవేరుస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. విఘ్నేశ్వరి విషయంలో నైనా మీ భీకర కార్యములు మీరు జరిగించారు తండ్రి. నైనా మరి జనులు విని కలవరపడులాగున తన జీవితంలో మీరు చేసిన ప్రతి మహత్ కార్యమును బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నైనా మీ ప్రియ కుమార్తె మరి ఉద్యోగం చేస్తుండగా, చెన్నైలో ఉంటుండగా మీ సహాయం దయచేయండి, మీ కృప దయచేయండి. నైనా తను పనిచేసే ప్లేస్ లో తండ్రి నైనా తన మీద అధికారులుగా ఉన్నవారు, తన చుట్టూ కొలీగ్స్ గా ఉన్నవారు అందరూ కూడా తనను ప్రేమించే వారిగా మీరు ఉంచండి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. మీ దేవదూతలను ప్రభువా విఘ్నేశ్వరి చుట్టూ కావలి ఉంచండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఆ ఉద్యోగంలో అంచెలంచెలుగా ఎదగడానికి మీ కృప దయచేయమని నైనా మరి తగిన సమయమందు సాటి అయిన సహకారి కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నైనా మరి తెహీలా సంఘములోని కుమార్తెలు నైనా మరి కుమారుల వలె కుటుంబాలకు ఆసరాగా నిలబడడానికి మీరు చేసిన నైనా కృపను బట్టి, మీ సహాయాన్ని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభువా. అయినా ఎటువంటి బలహీనత రాకుండా మీరే విఘ్నేశ్వరి చుట్టూ తోడుగా ఉండమని దేవా మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. చిన్న కుమార్తె, పెద్ద కుమార్తె శివాని ఈ విషయంలో అయినా మీ కృప చూపించండి తండ్రి. ఆ కుటుంబంలో తండ్రి నైనా మీ ప్రేమ, మీ శాంతి, మీ సమాధానము, మీ అన్యోన్యత ఉంచమని అయినా మరి భర్తను దీవించండి, శిరీషుని దీవించండి. వారు చేస్తున్నటువంటి పని పాటుల్లో మీరు తోడుగా ఉండండి. శివాని గ్రాడ్యుయేషన్ విషయంలో మీ సహాయం దయచేయండి. అయినా మరి భవిష్యత్తులో తను చేయబోయే ప్రణాళికలలో అయినా మీ సహాయం దయచేయమని, తన హస్తాన్ని పట్టుకుని మీరు నడిపించమని. నేను చిన్న బిడ్డ హనీష్ విషయంలో తండ్రి నైనా వచ్చిన అనారోగ్యాన్ని మీరు తీసివేసినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సంపూర్ణమైనటువంటి స్వస్థత మీరు దయచేసినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. వారి అత్తమామలను కూడా మీరు దీవించండి తండ్రి. నేను ఆ కుటుంబంలో నెమ్మది దయచేయండి ప్రభు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఇదిగో ప్రభు రేవతి సుధాకర్ కుటుంబాన్ని బట్టి మేము మీ సన్నిధిలో మొరపెడుతున్నామయ్యా. అవును తండ్రి, ఇదిగో రేవతి ప్రభువా మరి నేను మీ సన్నిధిలో ఎంతో గోజాడి మొరపెట్టి కన్నీరు విడిచి మరి తను ప్రార్థించినప్పుడు అయినా మరి తను ప్రార్థించిన దానిని పొందుకున్నది ప్రభు. మరి కువైట్ దేశానికి వెళ్ళడానికి మీరు కృప చూపించారు. అక్కడ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లు మంచిగా రావడానికి మీ కృప చూపించారు తండ్రి. ఒక డాక్టర్స్ ఫ్యామిలీలో మరి తను ఒక మెయిడ్గా పనిచేస్తుండగా ఆమె చుట్టూ మీ కంచి వేసి కాపాడమని నైనా యజమానులను సంతోషపెట్టే రీతిగా తను చేసే ప్రతి పనిలో
మీ హస్తాన్ని ఉంచమని. దేవా మరి ఎటువంటి బలహీనత రాకుండా అవునయ్యా. నేను శక్తి కలిగి యాక్టివ్గా పనిచేసే కృప మీరు రేవతికి దయచేయమని. దయచేయండి. అక్కడ ఉన్న యజమానులు దయ పొందుకునే నైనా మరి స్త్రీగా మీరు రేవతిని ఉంచమని, అవునయ్యా. మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ఏ ఉద్దేశము కొరకై తన ఆ దేశమునకు వెళ్ళి ఉన్నదో ప్రభువా, మరి అక్కడ ఆ ఉద్దేశము నెరవేర్చబడి ఆయన ఇంకను మరి ఇస్తున్న ఆ జీతంలో కూడా ఇంక్రిమెంట్ కూడా పొందుకోవడానికి, తన పనిని చూసి ఇష్టపడి నైనా మరి జీతము పెరగడానికి కూడా మీ కృప చూపించు. ఆంధ్రాలో వారు ఏదైతే కొనుక్కోవాలని ఆశపడుతున్నారో ప్రభు తండ్రి, ఇల్లు లేక వారు నైనా మరి మీ సన్నిధిలో మొరపెడుతున్నారు. మీ సహాయం దయచేయండి, మీ కృప దయచేయండి. సుధాకర్కు ప్రభు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. నైనా మరి తండ్రి పాత్ర తల్లి పాత్ర రెండు అతనే అయ్యుండి బిడ్డలిద్దరిని చూసుకుంటుండగా నైనా మరి తన పనులన్నిటిలో మీరు సుధాకర్కు తోడుగా ఉండండి. అతని రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి. నేను మంచి నూతనమైనటువంటి కాంట్రాక్ట్స్ ఇంకా అతనికి రావడానికి, అతని చేతుల నిండా సంపాదించడానికి మీ కృప దయచేయండి. ప్రత్యేకించి నైనా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. బిడ్డలిద్దరిని బట్టి, షాలోమును బట్టి, శామ్యూల్ని బట్టి మీ సన్నిధిలో మొరపెడుతున్నాం. సహాయం దయచేయండి. చిన్న బిడ్డలు స్కూల్కి వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు నేను వారి మార్గమంతట్లో మీరు తోడుగా ఉండండి ప్రభువా. మరి తల్లి లేని పిల్లలుగా వారు నేను ఉంటుండగా తల్లిగా తండ్రిగా మీరే అయ్యి ఆయన మీ దేవదూతలను బిడ్డల చుట్టూ కావలి ఉంచమని, నేను బిడ్డలు నైనా మీ దయలో, మనుషుల దయలో అనుదినము వర్ధిల్లడానికి మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఇవనైనా పద్మ కుటుంబాన్ని బట్టి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి పద్మను నైనా మీరు ప్రేమించి తండ్రి మీ తన జీవితంలో తాను ఊహించని కార్యములు మీరు జరిగించినందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి తణుకులో పట్టణంలో ఆ సొంత గృహాన్ని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ గృహం చుట్టూ మీకు కంచి వేసి కాపాడండి తండ్రి. నేను పద్మ చేస్తున్న పనిపాట్లలో మీరు తోడుగా ఉండండి. పద్మ రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి. ఇదిగోనైనా మోకాళ్ళ నొప్పుల విషయంలో మీరు సహాయం దయచేయండి. ఆ వెరికో వెయిన్స్ నుంచి విడుదల దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఏవనైనా మరి ప్రార్థించిన ప్రతి దాన్ని కూడా తను పొందుకుంటుండగా ఇంకా జరగవలసిన పనుల విషయంలో కూడా మీ సన్నిధిలో మొరపెడుతున్నాం. ఆ మట్టి ఖర్చుల విషయంలో కూడా మీ సహాయం దయచేయండి, మీ కృప దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నేను అక్షయాన్ని మీరు దీవించండి. ఒక మంచి బ్యూటీషియన్ గా ఇదిగో తను పని చేస్తుండగా నైనా మరి మీ కృప దయచేసి తన రాకపోకల్లో మీరు తోడుగా ఉండమని, నేను తగిన సమయం అందు ప్రభా మరి సాటి అయిన సహకారిని కూడా చూపించమని, వివాహము ఘనముగా జరగడానికి కూడా మీ సహాయం దయచేయమని కుటుంబాన్ని మీ చేతులకు సమర్పిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. ప్రభా, లావణ్య, భరత్, తన్వికాలను బట్టి మేము ప్రార్థిస్తున్నాం. ఇదిగో నాయన లావణ్యకు ప్రార్థన చేసినప్పుడు ప్రభా ఇదో రెండవ మారు గర్భాన్ని తెరిచారు తండ్రి. ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువు హెల్త్ విషయంలో మేము ప్రార్థిస్తున్నాం. పరమ తండ్రి అయిన దేవానికి వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మంచి ఆరోగ్యవంతమైనటువంటి శిశువును దయచేయండి. దినదినము నాయన మరి గర్భంలోని శిశువు ఎదుగుతుండగా, అవయవాలన్నీ ఏర్పడుతుండగా మీ సహాయం దయచేసి మీ కృప దయచేయమని, ఆయన మంచి బిడ్డను ప్రభు, ఆరోగ్యవంతమైనటువంటి నేను బిడ్డను, నేను సుఖకరమైనటువంటి నేను డెలివరీని తండ్రి మీరు దయచేయమని, తన చుట్టూ మీ కంచి వేసి కాపాడమని, మంచి ఆరోగ్యాన్ని దయచేయమని, శరీరంలో ఎటువంటి డెఫిషియన్సీ లేకుండా ప్రభు సమస్తము కూడా సమకూడి ఆ బిడ్డ చుట్టూ నైనా ఉంచమని, కంఫర్ట్ ని దయచేయమని, తన్వికాను కూడా మీ చేతులకు సమర్పిస్తున్నాం ప్రభు. మరి చిన్న బిడ్డను చుట్టూ మీ కంచి వేసి కాపాడి మంచి ఆరోగ్యమును దయచేయమని, భర్త చేస్తున్నటువంటి వ్యాపారం విషయంలో మీ సహాయం దయచేయమని, వారికి ఉన్నటువంటి మొబైల్, కిరాణా, నేను ఇతరత్ర బిజినెస్ వ్యాపారాల విషయంలో వారు ఇంకనూ ఎదగడానికి, వర్ధిల్లడానికి మీ సహాయం దయచేయమని, అయినా మరి లావణ్య యొక్క అత్తమామలను మీ చేతులకు సమర్పిస్తున్నాం. వారిని కూడా మీరు దీవించి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ నిమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. కుటుంబం చుట్టూ మీ కంచి వేసి కాపాడండి. గొప్ప దేవానికి వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా, శ్రీనివాస్ గారు కుటుంబం గురించి మేము ప్రార్థిస్తున్నాం. నైనా వారు నమ్మి, నైనా మనుష్యులను నమ్మి ఆ డబ్బులు వారి చేతిలో పెట్టున్నారు తండ్రి. ప్రభా మరి
అయినా ఎటువంటి మోసము జరగకుండా వారు కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆయన ద్రవ్యం అంతా కూడా వడ్డీతో సహా వారికి ఆయన తిరిగి రావడానికి మీ కృప చూపించండి దేవా. మరి ఇల్లు అమ్మేటటువంటి పరిస్థితులు తండ్రి ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు, ఏ కుటుంబంలోనూ కూడా రాకూడని పరిస్థితులు తండ్రి. అలాంటి ఆయన మరి శోధనల గుండా, శ్రమల గుండా వారు వెళుతున్నప్పుడు ఆయన మరి శోధించబడిన తర్వాత వారు సువర్ణము వలె ఆయన మరి బయటకు రావడానికి, ఆ శోధనలను జయించడానికి కావలసిన శక్తి మీరు దయచేయండి. హైదరాబాద్కు వెళ్ళాలని ఆలోచన చేస్తుండగా మీ కృప చూపించండి. వినయను దీవించండి. ఆయన మరి సౌజన్యాన్ని దీవించండి. రమణ గారిని దీవించండి ప్రభా. ఈ సమయంలో మీ పట్ల అపనమ్మకమును అయినా మరి వారి హృదయాలలో సాతాను కలుగజేసే అవకాశం ఉంది తండ్రి. అలాంటి అపనమ్మకము రాకుండా నమ్మకముతో మీ కొరకు కనిపెట్టేవారిగా ఆ కుటుంబాన్ని ఉంచమని, వారు ఉన్నటువంటి ఆయన మరి ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుండి వారికి విడుదల దయచేయండి. ఇదిగో మరలా మేము ఒక సంతోషకరమైనటువంటి వార్త, వారి డబ్బంతా వారు పొందుకోగలిగారు వెనక్కి అనేటటువంటి వార్త మేము వినడానికి మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా, దీర్ఘాయుష్ని దయచేయండి తండ్రి. ప్రభా కృష్ణవేణి గారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. దుర్గా ప్రసాద్ గారిని దీవించండి తండ్రి. వారి చేతుల కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. ప్రజ్ఞ, జయదీపులు బిడలిద్దరిని మీ చేతులకు సమర్పిస్తున్నాను. ఆయన దీవించండి, ఆశీర్వదించి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి విధమైన కొరతను, కొదువును తీసివేసి తండ్రి సమృద్ధిని వారికి దయచేయండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రభా మరి సంఘంలో ఉన్న ప్రతి కుటుంబమును మీ పాద సన్నిధిలో మేము జ్ఞాపకం చేసుకుంటుండగా మీ కృప దయచేయండి. చార్లెస్ భువనేశ్వర్లు ఆయన కుటుంబాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. మీరు ఇచ్చిన నూతన గృహాన్ని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆ గృహం కొరకు చేసిన అప్పు ప్రభా తీర్చుకోవడానికి మీకు కృప దయచేయండి. రాకేష్, రూపేష్లను ఇద్దరిని మీ చేతులకు సమర్పిస్తున్నాం తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి. నూతన స్కూల్లో వారు జాయిన్ అవుతుండగా, నూతన గృహంలో వారు ఉంటుండగా వారి చుట్టూ మీ కంచి వేసి కాపాడమని అనుదినము ప్రభా మీ దయలో అయినా, దేవుని దయలో అయినా, మనుషుల దయలో వర్ధిల్లే వారిగా ఆ బిడ్డల నుంచమని, ఆ కుటుంబాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దే గారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. దేవానికి వందనానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎందరైతే మరి ప్రార్థన అవసరతలు అడిగి ఉన్నారో వారందరి గురించి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. మణిగారిని దీవించండి ప్రభా. మరి అవినాష్ వర్ణికాలను దీవించండి. అవంతి గారు రేడియేషన్ యాంకాలజీ కోసం ప్రయత్నిస్తుండగా తండ్రి మీ సహాయం దయచేయండి, మీ గొప్ప కార్యాన్ని జరిగించండి. నేను సరిత, సంయుక్త గారుల విషయంలో ప్రభా మరి భారతీయ సహోదరికి రావాల్సినటువంటి ద్రవ్యాన్ని అంతటినీ కూడా ప్రభు ఒక్క రూపాయి కూడా విడవకుండా నాయన మీరు దయచేయమని మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మహాలక్ష్మి గారిని అయినా, మరి పవన్ అయినా, లలితారావు గారి యొక్క బ్రెయిన్ ట్యూమర్ విషయంలో, క్యాన్సర్ విషయంలో మీకు కృప దయచేయండి. జై కుమార్ గారి క్షయ వ్యాధి నుండి విడుదల దయచేసినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నైనా మీ దీనదాసుడు నైనా ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయినా మీ ఆరోగ్యాన్ని నైనా దయచేయండి, నెమ్మదిని దయచేయండి, శాంతిని దయచేయండి, సమాధానాన్ని దయచేయండి ప్రభు. ఉద్యోగంలో వస్తున్న ప్రతి విధమైన టెన్షన్ తీసివేస్తాండి. అయినా మరి మీ కొరకు ఉపయోగపడే పాత్రగా నన్ను మీరు మారుస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దెబోరాను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మరి తెహిలా సంఘంలో ఒక విలువైన పాత్రగా మీరు మారుస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ వాక్యమును ప్రకటించే వారిగా నైనా, మరి ప్రార్థించే వారిగా తండ్రి, నైనా మిమ్మల్ని స్తుతించే వారిగా నైనా మీరు మారుస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. తన LIC కెరీర్ లో కూడా అద్భుతాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇవనైనా ఆశీష్ ఆరోన్లు మీ చేతులకు సమర్పిస్తున్నాను. దీవించండి. 9th స్టాండర్డ్ లోకి వచ్చి ఉండగా, స్కూల్కి వెళుతుండగా ప్రభు వారు రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి తండ్రి. అయినా మరి వారి ఎడ్యుకేషన్ అంతట్లో వారు టాపర్స్ గా ఉండడానికి మీరు సహాయం దయచేయండి. ఇదిగో ప్రభు ఆరోన్ నేమ్ కరెక్షన్ విషయంలో తండ్రి మీ సహాయం దయచేయండి. OBC సర్టిఫికెట్ విషయంలో మీ గొప్ప కార్యాన్ని జరిగించండి తండ్రి. ఆయన పిల్లలిద్దరికీ కూడా తండ్రి పాస్పోర్ట్స్ విషయంలో మీ సహాయం దయచేయండి. బాప్తిస్మాల విషయంలో మీ సహాయం దయచేయండి ప్రభు.
ఇగో తండ్రి మా తెహిలా గృహం చుట్టూ కూడా మీకు కంచి వేసి కాపాడమని, ఈ డిఎస్ఆర్ అపార్ట్మెంట్ ప్రభు మీరు దీవించమని, ఇక్కడ సమృద్ధి అయినటువంటి నీటిని దయచేయమని ప్రభు, ఏ కొరత లేకుండా ప్రభు ఆయన ఈ గృహాన్ని ఆయన మీరు ఉంచినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను ఖాతా ట్రాన్స్ఫర్ విషయంలో కూడా మీ సహాయం దయచేయండి, మీ కృప దయచేయండి. ఏవో మీరు మాకు ఇచ్చిన ఇళ్ళు వాహనాలను ప్రభా మీ సన్నిధిలో తండ్రి మొరపెడుతున్నాం, సహాయం దయచేయండి. మాకు ఉన్నటువంటి హోమ్ లోన్స్ ప్రభా, కార్ లోన్స్, ఈఎంఐలు ఇవన్నీ కూడా తీర్చుకోవడానికి ప్రభా మీ ఆకాశ వాకిళ్ళు విప్పి మీరు మమ్మల్ని దీవిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకించి మేము మొదట మీ నీతిని, మీ రాజ్యమును వెతికే కుటుంబంగా మా కుటుంబాన్ని ఉంచమని, మీ నీతిని వెతికే వారిగా, మీ రాజ్యమును మేము వెతికే వారిగా దేవా మా తెహిలా సంఘములను ప్రతి కుటుంబాన్ని మీరు ఉంచమని, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడునని, మీకేమి కావాలనో మీ పరలోక తండ్రికి తెలియనని మీ వాక్యము ద్వారా మమ్మల్ని ఆదరించినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రతి కుటుంబం చుట్టూ మీ కంచి వేసి కాపాడమని, సర్వ సమృద్ధిలోనికి నడిపించమని దేవా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మను శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము, ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, ఇజ్రాయేల్ దేశమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.